సో మనకి ఎక్స్టర్నల్ రిపోజిటరీ చెప్పినప్పుడు మనకి రిపోజిటరీలో 2 టైప్స్ చెప్పాము. సో మనకి రిపోజిటరీ అంటే మనకి మీకు ఐడియా ఉంది, ఆల్రెడీ చెప్పాము. స్టోరేజ్ పర్పస్ యూజ్ చేస్తాం, కోడ్ స్టోరేజ్. రిపోజిటరీలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఇంటర్నల్ రిపోజిటరీ ఉంది, ఎక్స్టర్నల్ రిపోజిటరీ ఉంది. ఇంటర్నల్ రిపోజిటరీ, ఎక్స్టర్నల్ రిపోజిటరీ. సో ఈ రిపోజిటరీ అనేది ఏంటంటే మన ఏదైతే మీ లోకల్ డెస్క్టాప్ లో, సో ఎవరైతే డెవాప్స్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారో వాళ్ళు కాపీ, లోకల్ కాపీ ఆల్రెడీ ఒక సిస్టమ్ మీ డెస్క్టాప్ మీద ఉంటుంది, ఇంకొక కాపీ రిపోజిటరీలో సేవ్ చేస్తారు అనమాట. ఈ రిపోజిటరీలు పెడతారు. ఇదేంటంటే ఎక్స్టర్నల్ రిపోజిటరీ అనమాట. సో ఎక్స్టర్నల్ రిపోజిటరీలో మనకి డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ రిపోజిటరీస్. రిపోజిటరీ మనకి ఇంకొక పేరు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో విసిఎస్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనొచ్చు. లేదంటే దీన్ని సోర్స్ కంట్రోల్ ఎస్సిఎం, సోర్స్ కంట్రోల్ మేనేజర్ అని కూడా పిలుస్తారు రియల్ టైంలో. సో మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో యాజ్ అ ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ జాయిన్ అయితే ఫస్ట్ మీకు చేయాల్సిన కాన్సెప్ట్ ఏమి ఇస్తారంటే గిట్ మీద పని చేయమంటారు. గిట్ మీద అంటే మీ రిపోజిటరీని మీరు క్లోన్ చేసుకోవటం, మీ రిపోజిటరీలో మీ ఓన్ బ్రాంచ్ మీరు క్రియేట్ చేసుకోవటం, అక్కడి నుంచి చేంజెస్ మీరు కమిట్ చేయడం, పుష్ చేయడం, పుల్ చేయడం, ఇవన్నీ చేపిస్తారు అన్నమాట. సో అది ఈ రోజు మీకు చెప్తాను. సో దీన్ని వర్షనల్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సోర్స్ ఎస్సిఎం అంటే సోర్స్ కంట్రోల్ మేనేజర్ అని కూడా పిలుస్తారు అన్నమాట. సో విసిఎస్ అన్న వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్న సోర్స్ కంట్రోల్ మేనేజర్ అన్న రెండు ఒకే. సో దీంట్లో మనకి మ్యూట్ లో ఉండండి, రీసెంట్ గా జాయిన్ అయ్యే మ్యూట్ లో ఉండండి, డౌట్ వస్తే అడగండి. సో రిపోజిటరీ అనేది మనకి ఒక ప్లేస్ వేర్ వీ కెన్ క్లౌడ్ స్టోరేజ్, వీ కెన్ స్టోర్ ది మనకి కోడింగ్ డేటా అంతా కూడా. సో ఏ డేటా పెడితే ఆ డేటా స్టోర్ చేయమ్మా. అక్కడ జావా కోడింగ్ కానీ, సి కోడింగ్ కానీ, .NET, పైథాన్ ఇలా కోడింగ్ సంబంధించిన, ప్రాజెక్ట్ సంబంధించిన డేటా అంతా కూడా మనం ఎక్స్టర్నల్ రిపోజిటరీలో మనం ప్లేస్ చేస్తాం. రిపోజిటరీలో ప్లేస్ చేస్తే ఎక్స్టర్నల్ రిపోజిటరీలో మీ లోకల్ సిస్టంలో కాపీ ఉందనుకోండి, మీ సిస్టమ్ మారినా, మీ సిస్టమ్ డిస్క్ ప్రాబ్లం అయినా కాపీ అనేది డిలీట్ అవుతుంది. అదే ఇక్కడ కాపీ ఉందనుకోండి, మీరు ఏ సిస్టంలోకి వెళ్ళినా ఇక్కడ నుంచి మీరు క్లోన్ చేసుకోవచ్చు అమ్మా. సో క్లోన్ లో 2 టైప్స్ ఆఫ్ క్లోన్స్ వచ్చి హెచ్టిటిపి క్లోనింగ్. సో హెచ్టిటిపి క్లోనింగ్ ఒకటి, తర్వాత ఎస్ఎస్హెచ్ క్లోనింగ్. ఈ 2 క్లోనింగ్స్ ఈరోజు చూపిద్దాం. వాట్ ఈజ్ హెచ్టిటిపి క్లోనింగ్, వాట్ ఈజ్ ఎస్హెచ్. సో హెచ్టిటిపి క్లోనింగ్ డైరెక్ట్ యూఆర్ఎల్ ద్వారా క్లోన్ చేసుకోవచ్చు. ఎస్హెచ్ ద్వారా క్లోన్ చేయాలంటే మనకి కీ సెట్ చేయాలి. ఎస్ఎస్హెచ్ కీ సెటప్ చేయాలి. ఆ కీ ఎలా సెటప్ చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రిపోజిటరీలో 2 టైప్స్ చెప్పాం, ఇంటర్నల్ రిపోజిటరీ, ఎక్స్టర్నల్ రిపోజిటరీ. ఇంటర్నల్ రిపోజిటరీ వచ్చేసి మనకి ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే, ఏడబ్ల్యూఎస్ ఇస్ పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. Microsoft Azure is one of the public service provider, and then GCP, GCP is one of the public cloud service provider. AWS లో మనకి ఇంటర్నల్ రిపోజిటరీ మీకు చెప్పాం. ఏంటమ్మా ఇంటర్నల్ రిపోజిటరీ? మనకి AWS వచ్చేసి ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, ECR. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటర్నల్ రిపోజిటరీ, మనకు డేటాను స్టోర్ చేసుకోవచ్చని. రెండోది వచ్చేసి AWS ఇంకోటి చెప్పాం, కోడ్ కమిట్ గురించి కూడా చెప్పాం, కోడ్ commit. So this is also one of the internal repository, code commit to ECR. అలాగే మనకి Azure లో వచ్చేసి Azure కంటైనర్ రిజిస్ట్రీ, ACR. అలాగే GCP లో వచ్చేసి మనకి ఇంటర్నల్ రిపోజిటరీ ఉంది, దాని పేరు వచ్చేసి గూగుల్ కంటైనర్ రిజిస్ట్రీ, GCR. ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రొవైడర్ ఒక్కొక్క రిపోజిటరీ, ఇంటర్నల్ రిపోజిటరీ అంటే వాడి వరకు ఈ రిపోజిటరీ అనేది వర్క్ అయింది. సో AWS రిపోజిటరీ AWS వర్కౌట్, Azure సంబంధించి Azure రిపోజిటరీ ఉంది, GCP సంబంధించి GCP ఇంటర్నల్ రిపోజిటరీ ఉంది. సో ఇది వాళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. AWS అకౌంట్ ఉంటే మీరు ఈ రిపోజిటరీ యాక్సెస్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే మైక్రోసాఫ్ట్ రిజిస్ట్రీ మీరు యాక్సెస్ చేసుకోవాలి, ఇంటర్నల్ రిపోజిటరీ మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. GCP ఉంటే అకౌంట్ ఉంటే GCP సంబంధించిన ఇంటర్నల్ రిపోజిటరీ మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారండి. రైట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ రిపోజిటరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది. ఎక్స్టర్నల్ రిపోజిటరీ మీకు ఆల్రెడీ చెప్పాను. సో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో మనకి ఎక్స్టర్నల్ రిపోజిటరీలో గిట్ హబ్ అని చెప్పాను. గిట్ హబ్ ఇది వన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రిపోజిటరీ. గిట్ హబ్, గిట్ ల్యాబ్, ఈ 3 కూడా సేమ్ రిలేటెడ్ గా ఒకదానికి ఒకటి రిలేటెడ్ ఉంటాయి. గిట్ హబ్, గిట్ ల్యాబ్ ఇవన్నీ కూడా సిమిలర్ ఉంటాయి. ఈ 3 కూడా ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఎక్స్టర్నల్ రిపోజిటరీ. సో గిట్ హబ్ తర్వాత మనం కూడా చెప్పాము, ఏంటమ్మది డాకర్ హబ్ గురించి చెప్పాం. ఇక్కడ కూడా మనకి ఇది ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రిపోజిటరీ. డాకర్ హబ్ తర్వాత ఇంకోటి చెప్పాం, ఏంటమ్మది డాకర్ హబ్ తర్వాత మనకి బిట్ బకెట్. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రిపోజిటరీ, బిట్ బకెట్. సో గిట్ హబ్, డాకర్ హబ్, బిట్ బకెట్, ఈ మనకి రైట్ నౌ ప్రజెంట్ ఉన్న
మెయిన్ అంటే రియల్ టైంలో యాజ్ ఎ డెవలపర్స్ డెవాప్ ఇంజనీర్ ఎక్కువ యూజ్ చేసే ఎక్స్టర్నల్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, వాటి గురించి మనకు అవసరం లేదు. మెయిన్ వచ్చేసి ఈ 3 అనమాట. ఈ 3 కూడా మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. గిట్ హబ్, డాకర్ హబ్, బిట్ బకెట్ ఈ మూడింటి గురించి మీరు పెట్టుకోవచ్చు. బిట్ బకెట్ లో మనకి జీరా వస్తుంది, జీరా కాన్ఫిడెన్స్ 2 బిట్ బకెట్ లో వస్తాయి. అది కూడా మీరు జీరా మీ మానిటరింగ్ టూల్ జీరా తెలిసి మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో గిట్ హబ్, బిట్ బకెట్, డాకర్ హబ్ ఈ 3 కూడా ఎక్స్టర్నల్ రిపోజిటరీ. సో వీటిలో మనకి అకౌంట్ ఉండాలి. ఫస్ట్ మీరు దాంట్లో వీటిలో వర్క్ చేయాలంటే మీకు యాజ్ ఎ పర్సనల్ అకౌంట్ ఇప్పుడు జీమెయిల్ ద్వారా మీ జీమెయిల్ యూజర్ ఒక డమ్మీ జీమెయిల్ తీసుకుని డమ్మీ జీమెయిల్ తోటి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఈ మూడిట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే జీమెయిల్ తోటి మూడిట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ప్రాక్టికల్ చేయొచ్చు అనమాట. అంటే పర్సనల్ ఈమెయిల్తో క్రియేట్ చేసుకున్నాం, ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తాయి. మా పర్సనల్ ఈమెయిల్తో చేసుకుంటే వీ విల్ గెట్ ది నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి ఎక్కువ వస్తుంది. సో మీరు ఏం చేస్తారు, ఒక డమ్మీ ఈమెయిల్ క్రియేట్ చేసుకుని ఆ డమ్మీ ఈమెయిల్ పాస్వర్డ్ ద్వారా గిట్ హబ్లో అకౌంట్, డాకర్ హబ్లో అకౌంట్, బిట్ బకెట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత గిట్ హబ్లో ప్రాక్టికల్స్ ఎలా చేయాలి ఈరోజు చూపిస్తాను. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మనకి ఆప్షన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో మనకి రిపోజిటరీ మనం క్రియేట్ చేస్తాం. సో ఇంటర్నల్ దీంట్లో ప్రైవేట్ రిపోజిటరీ మళ్ళీ పబ్లిక్ రిపోజిటరీ 2 ఉంటాయి. సో ఇన్సైడ్ ఎక్స్టర్నల్ రిపోజిటరీలో రిపోజిటరీలో గిట్హబ్లో లాగిన్ అయిన తర్వాత ప్రైవేట్ రిపోజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే పబ్లిక్ రిపోజిటరీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వాటి యొక్క డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. వాట్ ఈస్ ప్రైవేట్, వాట్ ఈస్ పబ్లిక్ రిపోజిటరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ మీ రెజ్యూమ్స్ కంపల్సరీ మీరు పెట్టుకోవాలన్నమాట. సో వీటి మీద ఫస్ట్ 1 మంత్ 2 మంత్ లో మీరు యాజ్ ఎ ఫ్రెషర్స్ గా జాయిన్ ఎక్స్పీరియన్స్ గా జాయిన్ మీకు ఫస్ట్ 2 months లో దీని మీద ఎక్కువ మీరు వర్క్ చేస్తారు. గిట్ హబ్ మీద మీరు వర్క్ చేస్తారు అన్నమాట. క్లోనింగ్ చేయడం కానీ, బ్రాంచెస్ క్రియేట్ చేయడం కానీ, డేటాని మనం పుష్ చేయడం కానీ, పుల్ చేయడం కానీ ఎక్కువ మనం దీని మీద పనిచేద్దాం. సో ఆర్గనైజేషన్ జాయిన్ అయితే మీకు ఆర్గనైజేషన్ గిట్ హబ్ అకౌంట్ ఇస్తారు. రైట్ నో మనకి ఆర్గనైజేషన్ గిట్ హబ్ లేదు కాబట్టి మన పర్సనల్ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసి మనం ప్రాక్టికల్ చేస్తాం. సో అదే డిఫరెన్స్, 2 సేమ్. ఓకే, సో ఫస్ట్ మనకి ఏంటంటే గిట్ హబ్ లో లాగిన్ అవ్వాలి. సో మనం ఏం చేస్తామంటే గో ఫర్ గిట్ హబ్ అకౌంట్కి వెళ్ళి just log into GitHub. Yeah. So log into your GitHub account. So I try to log into my GitHub account. Yeah. Once man GitHub lo login అయిన తర్వాత okay. Yeah. నేను నా GitHub లో లాగిన్ అయ్యాను. ఓకే, నాకు నెంబర్ ఆఫ్ రిపోజిటరీస్ ఉన్నాయి. ఓకే, లెట్ మీ గో ఫర్ ఆల్రెడీ లాగిన్ ఇన్. సో నాకు ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే మీ అకౌంట్ వస్తుంది. ఇక్కడ చూడు, మీ ఇది యూజర్ నేమ్, మీ GitHub యూజర్ నేమ్. కింద చూస్తే యువర్ రిపోజిటరీ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ యువర్ రిపోజిటరీస్. యువర్ రిపోజిటరీకి వెళ్తే జస్ట్ క్లిక్ ఆన్ యువర్ రిపోజిటరీస్. ఇక్కడ మనం మీరు క్రియేట్ చేసిన కానీ రిపోజిటరీ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు క్లోనింగ్ చేసిన రిపోజిటరీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అమ్మా. సో అసలు రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు GitHub లో లాగిన్ అయ్యాను సక్సెస్ఫుల్. లాగిన్ అయిన తర్వాత న్యూ రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ చూసిన ఆప్షన్ న్యూ ఉంది, జస్ట్ క్లిక్ ఆన్ న్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిపోజిటరీ నేమ్ ఇవ్వాలి. సో వచ్చేసి యూ కెన్ గివ్ ఎనీ నేమ్, CVHOID టెస్ట్ రిపోజిటరీ, CVHOID టెస్ట్ ప్రైవేట్ రిపోజిటరీ, ప్రైవేట్ రిపో రిపోజిటరీ 1, CVHOID టెస్ట్ ప్రైవేట్ రిపోజిటరీ 1. ఇక్కడ చూడండి, పబ్లిక్ ప్రైవేట్ మీకు ఆప్షన్ అడుగుతాం. పబ్లిక్ రిపోజిటరీ అంటే ఎనీవన్ ఆన్ దిస్ ఇంటర్నెట్ కెన్ సీ ది రిపోజిటరీ. మీరు పబ్లిక్ పెట్టారంటే అందరికి డిస్ప్లే అది ఓపెన్ అనమాట. మీ రిపోజిటరీ ఫోల్డర్ అండి, దాంట్లో మన కోడింగ్ డేటా పెడతాం, అప్లోడ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మీరు పబ్లిక్ ఆప్షన్ ఇస్తారో మీ రిపోజిటరీ ఎవరైనా యాక్సెస్ చేసుకుంటారు. ఇక్కడ CVHOID అని నేమ్ ఇస్తే అది అందరికి ఓపెన్ అయిపోద్ది. ప్రైవేట్ ఇస్తే మాత్రం మీకే ఓపెన్ అయింది, వేరే వాళ్ళు ఎవరికి ఓపెన్ అవుతుంది అన్నమాట. కాన్ఫిడెన్షియల్, సెక్యూర్. జస్ట్ ఫస్ట్ ప్రైవేట్ రిపోజిటరీ, జస్ట్ క్లిక్ ఆన్ ప్రైవేట్ రిపోజిటరీ. దిస్ ఇస్ మై రిపోజిటరీ. సో యూ కెన్ యాడ్ ది readme file to your repository. Click add me readme file, initial readme file, create repository. సో నేను ఒక రిపోజిటరీ క్రియేట్ చేసాను సక్సెస్ఫుల్. చూడండి, ఇది నా ప్రైవేట్ రిపోజిటరీ. చూడండి, ఫస్ట్ మీరు యూజర్ నేమ్ వస్తే /your రిపోజిటరీ నేమ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేది యూజర్ నేమ్ /ఫాలోడ్ బై ది రిపోజిటరీ నేమ్. ఇది నా ప్రైవేట్ రిపోజిటరీ నేను క్రియేట్ చేశాను. దీనికి యాక్సెస్ ఎవరికి ఉంటుందమ్మా? నాకే ఉంటుంది, వేరే వాళ్ళకి ఉండదు అనమాట.
సో పబ్లిక్ ఇస్తే యాక్సెస్ ఉంటుంది. సో రిపోజిటరీ క్రియేట్ చేసిన తర్వాత సో దీంట్లో మనకి డేటా యాడ్ చేసుకోవాలి, ఫైల్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి యాడ్ ఫైల్స్కి వెళ్ళి క్రియేట్ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒక మెథడ్. జస్ట్ క్రియేట్ న్యూ ఫైల్, test.yaml ఫైల్, జావా ఫైల్ కానీ YAML ఫైల్ కానీ టెరాఫార్మ్ ఫైల్ కానీ మీ ఇష్టం. test.yaml ఎనీ ప్రోగ్రామింగ్ ఫైల్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో YAML ఫైల్ మనకి 3 డాట్స్ డాట్ yes this is test YAML right. I want to commit new ఫైల్ సేవ్ చేస్తాను. ఇలా మీరు ఫైల్ మీ కోడింగ్ ఫైల్ మీరే క్రియేట్ చేస్తారు. ఇది ఒక మెథడ్. లేదు ఆల్రెడీ ఫైల్ ఉంది అప్లోడ్, మీరు లోపల డెస్క్టాప్ మీద మీ కోడింగ్ ఫైల్ ఉంది అనుకోండి, జస్ట్ క్లిక్ అప్లోడ్, చూజ్ యువర్ ఫైల్, గో ఫర్ డెస్క్టాప్. మీ డెస్క్టాప్ మీద కోడింగ్ ఫైల్ ఉంది అనుకోండి, YAML ఫైల్ ఏదైనా ఉంటే మీరు అక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ సో ఈస్ దేర్ ఎనీ ఫైల్, కోడింగ్ ఫైల్, లెట్స్ అప్లోడ్ ఎనీ ఫైల్. నేను టెక్స్ట్ ఫైల్ అప్లోడ్ చేశాను, కమిట్ చేంజెస్, TXT ఫైల్ అప్లోడ్ చేశాను, యూ కెన్ అప్లోడ్ ఎనీ ఫైల్, just click on continue. Yeah, so just select and then upload file, 1 2 3 file in so upload అవుతుంది. సో ఒక టెక్స్ట్ ఫైల్, ఒక YAML ఫైల్ ఉన్న ఇలా. సో మీ లోకల్ డెస్క్టాప్ లో ఉన్న ఫైల్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ ఫైల్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. 2 టైప్స్ అన్నమాట. ఓకే, ఇది ప్రైవేట్ రిపోజిటరీ నేను చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఈ డేటా ఉందో సెక్యూర్, మీ వరకు యాక్సెస్ ఉంటుంది, ఎవరికి యాక్సెస్ లేదు. అంటిల్ అన్లెస్ మీరు యాక్సెస్ ఇచ్చేంత వరకు ఎవరికి ఉంటుంది. ఇంకా ఇవి ప్రాసెస్ అంతా ఎక్కడ చేస్తున్నామో బ్రాంచింగ్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ బ్రాంచ్. నేను మెయిన్ బ్రాంచ్ చేసిన. ఇక్కడ మనం గ్రాఫికల్గా బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక మెథడ్. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను గిట్హబ్ లో, ఫస్ట్ రిపోజిటరీ క్రియేట్ చేసుకున్నాను, ఒక ప్రైవేట్ రిపోజిటరీ. ఆ రిపోజిటరీలో లాగిన్ అయ్యాను, ఆ రిపోజిటరీలో న్యూ క్రియేట్ ఫైల్ యాడ్ చేశాను, ఒక ఫైల్ అప్లోడ్ చేశాను. ఓకే, ఇంతవరకు క్లియర్. ఒక మెయిన్ బ్రాంచ్ గా చేస్తుంది ఇదంతా కూడా. ఇంకొక సబ్ బ్రాంచ్ కావాలనుకోండి, ఎస్ యూ కెన్ క్రియేట్ ఇంకో బ్రాంచ్. సో ఇక్కడికి వెళ్ళి మీరు బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకుంటే ప్రైవేట్ దాంట్లో, సో ఎస్ గివ్ ది బ్రాంచ్ నేమ్ డెవ్ బ్రాంచ్. సో డెవ్, సో క్రియేట్ బ్రాంచ్, క్రియేట్. ఇప్పుడు డెవ్ బ్రాంచ్ క్రియేట్ చేశాను. బ్రాంచ్ క్రియేట్ చేసి ఇక్కడ చూడండి, నేను డెవ్ బ్రాంచ్ లో ఉన్నాను. ఇక్కడ మీరు ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేయడం, మనకి క్రియేట్ చేయడం కానీ ఇక్కడ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ ఫైల్. సో డెవ్ బ్రాంచ్ లో test1 terraform tf ఫైల్, so as you see you can save the commit new file. ఇది సేవ్ చేసుకోవచ్చు. చూడండి, టెక్స్ట్ టు టెరాఫార్మ్ ఫైల్ చేసేసాము. సో ఇలా మీరు మెయిన్ బ్రాంచ్, సబ్ బ్రాంచ్, ఇక్కడ చూడండి ఇది మెయిన్ బ్రాంచ్. సో సబ్ బ్రాంచ్ కూడా క్రియేట్ చేసింది, ఇది సబ్ బ్రాంచ్. ఇలా బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను సబ్ బ్రాంచ్ లో రిక్వెస్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, అక్కడ ఇప్పుడు ఎలా ఉంటుంది, మెయిన్ బ్రాంచ్ మేనేజర్ లీడ్ పనిచేస్తారు. ఇది మెయిన్ బ్రాంచ్ అండి, మేనేజర్ వర్క్ చేస్తున్నారు. ఎంప్లాయ్కి ఇచ్చేది సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు సబ్ బ్రాంచ్ లో ఎంప్లాయ్ పనిచేస్తాడు. ఎంప్లాయ్ పని చేసి ఒక ఫైల్ యాడ్ చేసాడు. యాడ్ చేయగానే ఇక్కడ చూడండి, డెవ్ హ్యాస్ రీసెంట్ పుషెస్ లెస్ దెన్ ఏ మినిట్ ఎగో. డెవ్ బ్రాంచ్ నుంచి మేనేజర్ రిక్వెస్ట్ వచ్చింది, కంపేర్ పుల్ రిక్వెస్ట్. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తారు మేనేజర్, కంపేర్ అండ్ పుల్ ది రిక్వెస్ట్. ఎస్, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేశాడు. సో మెర్జ్ చేసుకున్నాడు అనమాట, మెయిన్ బ్రాంచ్ లో మెర్జ్ చేసుకున్నాడు. యా, దిస్ బ్రాంచ్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్ విత్ బేస్ బ్రాంచ్. యా, మెర్జ్ పుల్ రిక్వెస్ట్ మెర్జ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు test.1 TF ఉందో ఈ కన్ఫర్మ్ మెర్జ్ ఆటోమేటిక్ గా మెయిన్ బ్రాంచ్ లోకి మెర్జ్ అయ్యింది. చూడండి, పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మెర్జ్డ్ అండ్ క్లోజ్డ్. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, అసలు బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ బ్రాంచ్ లో నుంచి మళ్ళీ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని ఎలా మెర్జ్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగినప్పుడు కూడా మీరు చెప్పొచ్చు ఈజీగా. మన గిట్ లో లాగిన్ అయినప్పుడు మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, లేదా మాస్టర్ బ్రాంచ్ అంటారు, మెయిన్ అంటారు. మెయిన్ అన్న మాస్టర్ అన్న ఒకటే, మాస్టర్ బ్రాంచ్ ఆర్ మెయిన్ బ్రాంచ్. దాంట్లో మనకి మాస్టర్ బ్రాంచ్ మీద ప్రాజెక్ట్ సంబంధించిన మేనేజర్ లీడ్ వర్క్ చేస్తారు, అది మెయిన్ కాపీ.
సో మిగతా డెవలపర్స్ పనిచేసే అన్ని కూడా బ్రాంచెస్ లో ఉంటాయి. డెవ్ బ్రాంచ్, తర్వాత ఇంకొకటి ప్రొడక్షన్ బ్రాంచ్, ఇంకొకటి అలా. సో టెస్టింగ్ బ్రాంచ్, స్టేజింగ్ బ్రాంచ్, మిగతా బ్రాంచెస్ లో ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళు పుష్ చేసిన కాపీస్ అన్ని కూడా మెయిన్ బ్రాంచ్ కి వస్తాయి. మెయిన్ బ్రాంచ్ లో ఇలా మేనేజర్ అప్రూవ్ చేసిన తర్వాత మెయిన్ బ్రాంచ్ లో కాపీస్ అన్ని కూడా యాడ్ అవుతాయి అనమాట. సో ఫైనల్ గా మెయిన్ బ్రాంచ్ నుంచి మన ప్రాజెక్టు జెంకిన్స్ కానీ లింక్ చేయడం కానీ, లేకపోతే AWS లో మనకి కోడ్ పైప్ లైన్ లోకి లింక్ చేసి రన్ చేస్తాం అనమాట. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్. నో ఇక్కడ వచ్చేసి పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ క్లోజ్. సో నెక్స్ట్ మీ డిలీట్ ది బ్రాంచ్. సో పుల్ రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోయింది, మనం బ్రాంచ్ డిలీట్ చేయమంది. సబ్ బ్రాంచ్ తో మనకి పనిచేయదు. డిలీట్ బ్రాంచ్ కొట్టంగానే ఆటోమేటిక్ మనకి బ్రాంచ్ కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. సో చెక్ ఇన్ రిఫ్రెష్. Now go and see. So this is my repository. Okay, చూడండి ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంది. ఇలా జరుగుతుంది వర్క్లో. సబ్ బ్రాంచ్ క్రియేట్ చేశాను, మళ్ళీ సబ్ బ్రాంచ్ నుంచి నేను ఒక కోడింగ్ ఫైల్ ఎంటర్ చేసి కమిట్ చేశాను. కమిట్ చేయగానే రిక్వెస్ట్ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళింది. మేనేజర్ చూశాడు, ఆ మెయిన్ బ్రాంచ్ రిక్వెస్ట్ ని అప్రూవ్ చేశాడు. ఆటోమేటిక్ గా మెయిన్ బ్రాంచ్ లోకి అప్రూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ సబ్ బ్రాంచ్ ని రిమూవ్ చేశాను. ఇలా జరుగుతుంది రియల్ టైమ్ లో. డెవ్ బ్రాంచ్ ఉంది దగ్గర దేర్ ఇస్ నో డెవ్ బ్రాంచ్. మళ్ళీ మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేయాలి, మెయిన్ బ్రాంచ్ లో పని చేయకూడదు. మెయిన్ దాంట్లో మనకి యాక్చువల్ కోడ్ ఉంటుంది. సో దాన్ని మనం మాడిఫై చేయకూడదు. మనం ఏం చేయాలి, మీరు ఏదైనా పని చేయాలనుకుంటే, సో మెయిన్ బ్రాంచ్ మనం క్లోన్ చేసుకొని మీరు ఒక సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ సబ్ బ్రాంచ్ నుంచి మెర్జ్ రిక్వెస్ట్ పెట్టాలి. మెర్జ్ అయిపోయిన తర్వాత మీ సబ్ బ్రాంచ్ మీరు రిమూవ్ చేసుకుంటున్నారు. ఇలా జరిగింది. ఓకే, సేమ్ ప్రాసెస్ ఫర్ ది పబ్లిక్ రిపోజిటరీస్. ఇలా ప్రైవేట్ రిపోజిటరీ క్రియేట్ చేస్తుంది కదా, లెట్స్ గో అండ్ క్రియేట్ ది పబ్లిక్ రిపోజిటరీ. గో ఫర్ రిపోజిటరీ, రైట్ సైడ్కి వెళ్ళండి. సో యువర్ రిపోజిటరీ, ఎస్, ఇక్కడికి వెళ్ళి న్యూ రిపోజిటరీ. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ప్రైవేట్ క్రియేట్ చేస్తారు, ఇప్పుడు పబ్లిక్ క్రియేట్ చేయండి. పబ్లిక్ రిపోజిటరీ వచ్చేసి లెట్ గివ్ CVHYD పబ్లిక్ రిపోజిటరీ 2 ఇచ్చారు. ఇక్కడ చూడండి పబ్లిక్ ఇచ్చేసాను. ఓకే, యాడ్ మీ రీడ్మీ ఫైల్. మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. రీడ్మీ ఫైల్ అంటే ఆ రిపోజిటరీ గురించి చెప్పడానికి రీడ్మీ ఫైల్ యాడ్ చేస్తాం. దాంట్లో కంటెంట్ యాడ్ చేస్తాం. క్రియేట్ రిపోజిటరీ, టెక్స్ట్ మెసేజ్ చేస్తాం రీడ్మీ ఫైల్. రీడ్మీ ఫైల్ మనకి ఏమన్నా CVHYD పబ్లిక్ రిపోజిటరీ. ఇప్పుడు పబ్లిక్ రిపోజిటరీ క్రియేట్ చేశాను మెయిన్ బ్రాంచ్ తోటి. సో ఈ రిపోజిటరీ ఇప్పుడు ఏదైతే ఈ నేమ్ ఉందో CVHYD పబ్లిక్ రిపోర్ట్ 2, ఈ ఎంటైర్ నేమ్ మీరు కాపీ చేసుకున్నారు, మీ రిపోజిటరీ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇది పబ్లిక్ కాబట్టి. బికాజ్ ఇక్కడ రిపోజిటరీ నేమ్ పక్క ఉంటే పబ్లిక్ అని ఉంది. సో పబ్లిక్ అని ఉంటే ఎనీవన్ కెన్ యాక్సెస్ దట్ రిపోజిటరీ. ప్రైవేట్ ఉంటే కాన్ఫిడెన్షియల్, మీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ దీంట్లో సేమ్ ఇందాకలాగే క్రియేట్ న్యూ ఫైల్. సో టెస్ట్ .yaml. సో సమ్ ఎగ్జాంపుల్ YAML ఫైల్స్, మీకు ఏమైనా కోడింగ్ ఫైల్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో శాంపుల్ YAML. ఇలా కొంత కంటెంట్ రూపంలో కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇలాంటి ఫైల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కోడింగ్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఇస్తారు, వాళ్ళు డెవలపర్ ఇస్తారు మనకి. ఆ కోడ్ తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. రైట్, సో కమిట్ న్యూ కమిట్. ఇలా మీరు కోడింగ్ ఫైల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. టెస్ట్ YAML నేను యాడ్ చేసుకున్న తర్వాత మీ ఇంటర్నల్ డేటా అప్లోడ్ ఫైల్స్ అని ఇది ఒక మెథడ్. మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మీ లోకల్ డెస్క్టాప్ లో మీకు ఆల్రెడీ కోడింగ్ ఫైల్ ఉందనుకోండి, ఆల్రెడీ డౌన్లోడ్స్ లో మీరు డౌన్లోడ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఫైల్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో కోడింగ్ డేటా పైథాన్ కోడింగ్ ఉంది నా దగ్గర, నేను అప్లోడ్ చేసుకున్నాను. వై నాట్? సో అప్లోడ్ చేసుకోవచ్చు. సో కమిట్ చేంజెస్. ఇలా మీ కోడింగ్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, మీరు న్యూ ఫైల్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది పబ్లిక్ రిపోజిటరీ క్రియేట్ చేశాను. ఇది నా యూజర్ నేమ్, ఇండ్లాకే 2025 యూజర్ నేమ్, ఫాలోడ్ బై ది రిపోజిటరీ నేమ్. ఈ రిపోజిటరీ ప్రైవేట్ పబ్లిక్ రిపోజిటరీలో యాడ్ ఫైల్స్ లో ఒక ఫైల్ యాడ్ చేశాను. లేదు మనం లోకల్ సిస్టమ్ ఉన్న ఫైల్ కూడా అప్లోడ్ చేసుకోండి, యాడ్ చేయొచ్చు. మీ లోకల్ డెస్క్టాప్ ఉన్న ఫైల్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్, మీకు రియల్ టైమ్ లో ఇది మీకు యూస్ఫుల్ అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇలా అప్లోడ్ చేసుకున్నాం. రైట్, ఇంతవరకు బాగుంది. ఇలా 2 రిపోజిటరీస్ క్రియేట్ చేశారు. సో దీని మీద మనకి సేమ్ ఇందాక లైక్ ప్రాసెస్, మీకు మళ్ళీ దీంట్లో బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఏంటో ప్రాసెస్, ఇక్కడికి బ్రాంచ్ నేమ్ డెవ్ బ్రాంచ్. సో డెవ్ బ్రాంచ్ ఫర్ యూజర్ 1 మన ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. యూజర్ 1 కి నేను డెవ్ బ్రాంచ్ క్రియేట్, డెవ్_యూజర్ 1. ఓకే, క్రియేట్.
ఈ యూజర్ 1 అనేవాడు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఏం పని చేయాలి? ఈ యూజర్ 1 అనే క్యాండిడేట్ మెయిన్ బ్రాంచ్ మీద పనిచేయడు. అతని బ్రాంచ్ ఉంది కదా, అతని బ్రాంచ్ మీద పనిచేస్తాడు. యూజర్ 1 అతని యొక్క బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ నుంచి ఒక కాపీ యూజర్ 1కి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మెయిన్ బ్రాంచ్ లో ఉన్న డేటా. ఇప్పుడు ఏం చేస్తాడు ఇతను? కొన్ని మోడిఫికేషన్ చేస్తాడు. ఇక్కడ ఒక ఫైల్ యాడ్ చేస్తాడు. సో యూజర్ 1 ఏదైతే కోడింగ్ ఇచ్చాడో test.tf ఫైల్, terraform ఫైల్, this is user 1 some code to your please ప్లీజ్ మెన్షన్ ఎవ్రీ ఇలా పెట్టేసినప్పుడు ఏమైతే మనకి ఇప్పుడు వచ్చేసి కమిట్ న్యూ ఫైల్, ఇలా న్యూ ఫైల్ కమిట్ పెట్టేసాం. చూడండి ఇక్కడ మనకి రిక్వెస్ట్ ఎలా వచ్చింది? డెవ్ యూజర్ 1 హ్యాడ్ రీసెంట్ పుల్ చేంజ్ అని మింటేగో. ఇక్కడ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏ బ్రాంచ్ లో ఉన్నామో డెవ్ బ్రాంచ్ లో ఉన్నాను. డెవ్ యూజర్ 1 అనేవాడు రీసెంట్ గా ఒక ఫైల్ యాడ్ చేశాడు. ఇది ఏ బ్రాంచ్ లో యాడ్ చేశాడు? డెవ్ బ్రాంచ్ లో యాడ్ చేశాడు. యాక్చువల్గా ఈ ఫైల్ అనేది అప్రూవ్ చేస్తే మెయిన్ బ్రాంచ్ లోకి యాడ్ అవ్వాలి. ఇది మెయిన్ బ్రాంచ్ లోకి యాడ్ అవ్వాలి. సో నువ్వు చేసినంత కోడ్ కరెక్ట్ అనుకుంటే మేనేజర్ అప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ మేనేజర్కి వెళ్ళింది. కంపేర్ పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తాడు. మేనేజర్ క్లిక్ చేసి ఎస్ ఇదంతా బాగుంది, ఓకే యూజర్ 1 ఆల్ లుక్స్ గుడ్, ఓకే యూజర్ 1 ఆల్ లుక్స్ గుడ్, థ్యాంక్ యూ. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు అంటే మెర్జ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మేనేజర్ రిక్వెస్ట్ లోకి మెర్జ్ అయిపోతుంది. దిస్ బ్రాంచ్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్ విత్ బేస్ బ్రాంచ్, సో మెర్జ్ పుల్ రిక్వెస్ట్, జస్ట్ క్లిక్ ఆన్ మెర్జ్, కన్ఫర్మ్ మెర్జ్ రిక్వెస్ట్, ఆటోమేటిక్గా మెర్జ్ అయిపోతుంది. సో పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మెర్జ్డ్ అండ్ క్లోజ్, రైట్? ఇలా చేయాలి. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ సబ్ బ్రాంచ్ తో పని లేదు. మెయిన్ బ్రాంచ్ లోకి కమిట్ అయిపోయింది, ఆ ఫైల్ యాడ్ అయిపోయింది. డిలీట్ బ్రాంచ్, యూ కెన్ డిలీట్ ది బ్రాంచ్ డిలీట్ చేసేయచ్చు. సో ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ కొట్టండి, సేమ్ ఇందాకలాగే just click refresh, go for your repository. Now you can see, so only test.tf file మేనేజర్ యాడ్ చేయలేదు. ఎవరు యాడ్ చేస్తామో test.tf ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు యూజర్ నుంచి వచ్చింది. ఇక్కడ బ్రాంచ్ ఉందా? యూజర్ లేదు. సో వన్స్ మీరు అప్రూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్రాంచ్ అనేది డిలీట్ అయిపోతుంది. test.tf ఫైల్ అనేది యాడ్ అయిపోయింది మెయిన్ బ్రాంచ్ లో. ఇలా కోడింగ్ అనేది చేస్తారు. రీల్ టైంలో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు రిపోజిటరీలో ఉన్న కోడింగ్ డేటాని మెయిన్ మాస్టర్ కాపీ ఆర్ మెయిన్ కాపీ మేనేజర్ దగ్గర ఉంటుంది. వీళ్ళు చేసే కోడ్ ఒక్కొక్క కాపీ ఉంటుంది. కాపీ 1, కాపీ 2, కాపీ 3 ఇలా రిక్వెస్ట్ మేనేజర్కి వెళ్తాయి. సబ్ బ్రాంచెస్ ఈయనకి బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 ఇలా క్రియేట్ చేస్తారు. ప్రతి బ్రాంచ్ నుంచి రిక్వెస్ట్ మేనేజర్కి వెళ్తుంది అనమాట. సో మెయిన్ బ్రాంచ్ కి రిక్వెస్ట్ వెళ్తాయి. మెయిన్ బ్రాంచ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మేనేజర్ ఏం చేస్తారంటే ఈ పుల్ రిక్వెస్ట్ పుల్ చేసి కమిట్ చేస్తారు. కమిట్ చేసినప్పుడు రిక్వెస్ట్ అన్ని కూడా మెయిన్ బ్రాంచ్ లోకి యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఈ బ్రాంచెస్ అన్ని డిలీట్ చేస్తారు. మళ్ళీ మీరు వర్క్ చేయాలంటే మళ్ళీ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ బ్రాంచ్ లో ఫైల్ యాడ్ చేసి పుష్ చేస్తారు. పుష్ చేసినప్పుడు మేనేజర్ రిక్వెస్ట్ వస్తే ఆ కోడింగ్ అంతా కరెక్ట్ ఉంటే మెయిన్ కాపీలో యాడ్ చేసుకుంటారు. ఇలా ప్రాజెక్ట్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఈ మెయిన్ కాపీ ఉంటుంది కదా, కోడ్ కాపీ, ఈ కాపీని రన్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. ఇలా మన రీల్ టైంలో జరిగింది అనమాట. క్లియర్? సో ఇప్పుడు నేను 2 బ్రాంచెస్ ప్రైవేట్ రిపోజిటరీ క్రియేట్ చేశాను, మెర్జ్ చేశాను. పబ్లిక్ రిపోజిటరీ క్రియేట్ చేశాను, దాంట్లో మళ్ళీ ఫైల్స్ యాడ్ చేశాను, అప్లోడ్ చేశాను. బ్రాంచ్ క్రియేట్ చేశాను, బ్రాంచ్ ద్వారా ఒక ఫైల్ యాడ్ చేశాను, మెర్జ్ చేశాను. మాస్టర్ బ్రాంచ్ మెర్జ్ చేశాను, ఆ బ్రాంచ్ ని రిమూవ్ చేశాను. క్లియర్? ఇది ఒక ప్రాసెస్, రైట్? పబ్లిక్ వేరియబుల్ రిపోజిటరీస్ ఉంటాయి, అది మనం ఎలా క్లోజ్ చేసుకోవాలి? ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ లో వేరియబుల్ రిపోజిటరీ, ఫర్ ఎగ్జాంపుల్ AWS శాంపుల్ ప్రాజెక్ట్ అనుకుంటారనమాట. ఆల్ గిట్ హబ్ కొడితే చూడండి, AWS శాంపుల్ ప్రాజెక్ట్ మీద మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూపిస్తుంది. AWS శాంపుల్ జావా శాంపుల్, AWS శాంపుల్, AWS నోడ్, AWS శాంపుల్, పైథాన్ శాంపుల్, ఇలా ఉన్నాయి. సో ఇది వేరే వాళ్ళు చేసిన కోడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ AWS శాంపుల్, పైథాన్ శాంపుల్ అనుకోండి. ఇది ఓపెన్ చేస్తాం. ఇది ఓపెన్ చేస్తే ఇది AWS డాష్ శాంపుల్, ఈ అకౌంట్ ఎవరిదో వేరే వాళ్ళది. వాళ్ళ రిపోజిటరీ నేమ్ AWS డాష్ పైథాన్ డాట్ శాంపుల్. ఇది ప్రైవేట్ రిపోజిటరీ, పబ్లిక్ రిపోజిటరీ. సో ఈ రిపోజిటరీ
సో AWS డాష్ శాంపుల్ అనేది వేరే వాళ్ళ గిట్హబ్ అకౌంట్, వాళ్ళ గిట్హబ్ అకౌంట్ లో AWS డాష్ పైథాన్ శాంపుల్ అనేది ఒక రిపోజిటరీ, పబ్లిక్ రిపోజిటరీ ఉంది. అది మనం క్లోన్ చేసుకోవాలి, మనం యాడ్ చేసుకోవాలి, మన రిపోజిటరీలో యాడ్ చేసుకోవాలంటే మనకి ఎలా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ రైట్ సైడ్ మీకు చూడండి ఫార్క్ అనే ఆప్షన్ ఉంది, FORK. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమిటంటే వేరే వాళ్ళ అకౌంట్ లో ఉన్న ఈ రిపోజిటరీ మీ అకౌంట్ లోకి యాడ్ అయిపోద్ది. ఈ ఫైల్స్ అన్ని కూడా మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. మీరు రివ్యూ చేసుకోవడం, మాడిఫై చేసుకోవడం, మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏదైనా కోడ్ నచ్చింది అనుకోండి, వేరే వాళ్ళ కోడ్, ఎస్ మీరు ఫార్క్ చేసుకోవచ్చు, మీరు క్లోన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు నేమ్ AWS శాంపుల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఫార్క్ చేసుకోండి. AWS డాష్ పైథాన్ శాంపుల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని జస్ట్ క్లిక్ ఆన్ ఫార్క్. ఫార్క్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ నేమ్ చేంజ్ అయిపోయింది. AWS ఇక్కడ ఏమైంది, ఇండ్లకర్ 2025 AWS పైథాన్. సో వాడిది మొత్తం నాకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు ఈ కోడ్ మొత్తం నా డైరెక్టరీలో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మాస్టర్ ఇందాక మెయిన్, ఇక్కడ మాస్టర్ ఉంది. మెయిన్ అన్న మాస్టర్ అన్న ఒకటే అన్న, నో ప్రాబ్లం, మెయిన్ బ్రాంచ్ అనమాట. సో రైట్, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది మెయిన్ మాస్టర్ బ్రాంచ్ లో ఈ మనకి కోడింగ్ కాపీస్ అన్ని ఉంది. ఈ కాపీ అంతా డేటా అంతా అవైలబుల్, ఇదంతా కోడింగ్ డేటా మాస్టర్ బ్రాంచ్. సో ఇక్కడ మీరు సబ్ బ్రాంచెస్ కావాలంటే ఇందాక సేమ్ యూ కెన్ క్రియేట్ సబ్ బ్రాంచెస్ కావాలంటే సబ్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మళ్ళీ ఆ సబ్ బ్రాంచెస్ నుంచి మళ్ళీ మీరు కోడ్ డేటాని పుష్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అమ్మా. సో ఇక్కడ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి, యూ కెన్ గో అండ్ క్రియేట్ సబ్ బ్రాంచ్, క్రియేట్ ఎ బ్రాంచ్, యూజర్ 1 బ్రాంచ్, యూజర్ 1 క్రియేట్ ఎ బ్రాంచ్. యూజర్ 1 నుంచి క్రియేట్ బ్రాంచ్ కొట్టేసి, సో యూజర్ 1 బ్రాంచ్ లో డేటా అంతా వచ్చేసింది. యూజర్ 1 బ్రాంచ్ లోకి వెళ్ళి మీరు ఒక ఫైల్ ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ ఫైల్ లోకి వెళ్ళి క్రియేట్ న్యూ ఫైల్, ఎస్ టెస్ట్ డాట్ పైథాన్ ఫైల్. py అంటే పైథాన్, ty అంటే టెరాఫార్మ్, యామల్ అంటే యామల్, ఎలా ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది. tf ఫైల్. సో హై, దిస్ ఈజ్ డెమో ఫైల్. కమిట్ న్యూ ఫైల్. కమిట్ చేసినప్పుడు రిక్వెస్ట్ అగైన్ యూజర్ 1 నుంచి ఎక్కడికి వెళ్ళిందమ్మా, రీసెంట్ పుష్ చేస్తే కంపేర్ అండ్ ఫుల్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే మాస్టర్ బ్రాంచ్ లోకి పుష్ అవ్వాలి. ఎస్, ఇక్కడ మేనేజర్ చూస్తారు. సో ఆల్ లుక్స్ గుడ్, యూజర్ 1 నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఎస్, క్రియేట్ ఫుల్ రిక్వెస్ట్. ఎస్, ఇక్కడ చూడండి చెకింగ్ బ్రాంచ్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్ బేస్, ఆల్ లుక్స్. థ్యాంక్ యూ. కమిట్, ఆల్ లుక్స్ గుడ్, కమిట్. సో దిస్ బ్రాంచ్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్ విత్ న్యూ బ్రాంచ్. సక్సెస్ఫుల్ మనకి కమిట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి యాడ్ అయిపోయింది. దిస్ బ్రాంచ్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్ బ్రాంచ్, ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయింది. సో ఇన్ ది రేటింగ్స్ ఫుల్ రిక్వెస్ట్. ఎస్, మళ్ళీ ఇవ్వండి సార్ ఒకసారి రిక్వెస్ట్ మెయిన్ బ్రాంచ్ కి. యా, సో ఇక్కడికి వచ్చేసి ఇది బ్రాంచ్, రైట్. సో మనకి బ్రాంచ్ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి డేటా ఉంటుంది కదా, ఈ డేటా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే బ్రాంచ్ క్రియేట్ చేస్తాం, యూజర్ 1 అనే బ్రాంచ్. యూజర్ 1 బ్రాంచ్ నుంచి మీరు ఇక్కడ యూజర్ 1, ఇప్పుడు చూడండి యూజర్ 1 బ్రాంచ్ లో ఉన్నామా, యాడ్ ఫైల్స్ లోకి వెళ్ళి క్రియేట్ న్యూ ఫైల్. న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, test.yaml ఫైల్. సో దిస్ ఈస్ ది test.yaml. వచ్చేసింది. ఓకే, సో క్రియేట్ చేసేసి న్యూ కమిట్ కొట్టిన తర్వాత మీకు రిక్వెస్ట్ వస్తుంది అనమాట. సో ది బ్రాంచ్ హ్యాస్ 6 కమిట్స్ అడ్రస్. సో యూజర్ 1 నుంచి మనకి మెయిన్ బ్రాంచ్ కి రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మనకి దాన్ని అప్రూవ్ చేయాలి. చూడండి, సో ది బ్రాంచ్ హ్యాస్ బిహైండ్ అప్స్ట్రీమ్ స్టేట్స్. సో మనకి క్రియేట్ చేసిన ఫైల్ ఇది. సో అప్రూవ్ చేస్తే మనకి మెయిన్ బ్రాంచ్ లోకి యాడ్ అవుతుంది. క్రియేటెడ్ test.yaml, ఎవరు క్రియేట్ చేస్తే ఎస్, దీన్ని మనం ఎస్, ఇది ఫైల్. సో ఆల్ లుక్స్ గుడ్, కమిట్, ఇలా కమిట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకి ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో బ్రాంచెస్ లో నుంచి మనం కోడింగ్ అంతా కూడా మెయిన్ బ్రాంచ్ పంపించినప్పుడు అక్కడ ఈ మెయిన్ బ్రాంచ్ లో ఏం చేస్తారంటే ఇక్కడ మెయిన్ బ్రాంచ్ లో మనకి మెర్జ్ చేసే ముందు అది వ్యాలిడ్ కూడా కాదు చూసుకుని మెర్జ్ చేసుకుంటారు. ఈ బ్రాంచ్ కిరణ్ నుంచి, కుమార్ నుంచి, యూజర్ 1 నుంచి, వీళ్ళ నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ ఏం చేస్తామంటే ఆ రిక్వెస్ట్ లో ఉన్న కోడ్ వ్యాలిడ్ అయ్యింది అనుకోండి, మనం మాస్టర్ బ్రాంచ్ లో మెర్జ్ చేసుకుంటాం. మాస్టర్ అనేది మెయిన్ కాపీ,
ఇవన్నీ కూడా మిగతా ఎంప్లాయీస్కి ఇచ్చిన సబ్ కాపీస్ అనమాట. సేమ్ కోడ్ ఎంప్లాయీస్ అందరికి ఇస్తాం, కానీ మెయిన్ కోడ్ మాస్టర్ దగ్గర ఉండదు. ఒక కాపీ ఒక ఎంప్లాయీ 1కి, ఇంకో కాపీ ఎంప్లాయీ 1కి, ఇలా కాపీస్ ఇస్తాం. వాళ్ళు డెమో కాపీ మీద వర్క్ చేసి మనకి రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ డెమో కాపీ నుంచి వచ్చే రిక్వెస్ట్ మనం మాస్టర్ బ్రాంచ్ లో మెర్జ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ గా ప్రాజెక్ట్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత దాన్ని రన్ చేస్తాం. ఓకే, సో ఇలా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మనం క్రియేట్ చేసిన పబ్లిక్ ప్రైవేట్ రిపోజిటరీ ఇలా. సో గో ఫర్ అవర్ పబ్లిక్ రిపోజిటరీ. దిస్ ఇస్ అవర్ పబ్లిక్ రిపోజిటరీ, రైట్. సో దీంట్లో నో బ్రాంచెస్, రైట్. సో దీంట్లో మీరు ఏమైనా ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు, కోడింగ్ ఫైల్స్ అంతా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు దీంట్లో కొన్ని కోడింగ్ ఫైల్స్ అంతా మొత్తం యాడ్ అయిపోయింది. మీ కోడింగ్ అంతా కూడా మీకు ఒకే ఫైల్లో కావాలి, జిప్ ఫైల్లో కావాలి. దీంట్లో మీరు పైథాన్ ఫైల్ ఉన్నాయి, జస్ట్ టెరాఫార్మ్ ఫైల్స్ ఉన్నాయి, యామిల్ ఫైల్స్ ఉన్నాయి. కోడింగ్ మొత్తం దీంట్లో అప్లోడ్ చేశారు, అంతా క్రియేట్ చేసి వర్క్ చేశారు, రైట్. చేసిన తర్వాత మీ కోడింగ్ అంతా ఒకే ఫైల్లో కావాలి. మీ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంటారు. ఎస్, ఇది డౌన్లోడ్ దట్ జిప్ ఉంది, కానీ జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ దట్ జిప్. ఈ ఫైల్ మొత్తాన్ని ఒకే కోడ్లో మనం డౌన్లోడ్ జిప్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ దట్ జిప్ కొట్టి చూడండి, కింద మనకి CVHOID పబ్లిక్ రిపోజిటరీ జిప్. కోడ్ మొత్తం ఒకే ఫైల్. ఎప్పుడైనా సరే కోడింగ్ మనకి .jar ఫైల్లోనూ జిప్ ఫార్మాట్లో ఉంటుంది. జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. మీరు డౌన్లోడ్స్ లోకి వెరిఫై చేస్తుంది మీ కోడ్ మొత్తం ఒక జిప్ ఫైల్. ఆ జిప్ ఫైల్ తీసుకెళ్ళి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, వేరే రిపోజిటరీలో యాడ్ చేసుకోవచ్చు, దాని మీద వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ క్లో ఫర్ డౌన్లోడ్. ఇక్కడ చూడండి, ఇది నా ఫైల్ మొత్తం. నా కోడ్ మొత్తం మెయిన్ బ్రాంచ్ లో నుంచి నాకు మొత్తం జిప్ అయిపోయింది. నా డేటా అంతా దీంట్లో ఉంటుంది. మీరు ఇది ఓపెన్ చేస్తే, ఎక్స్ట్రాక్ట్ చేస్తే చూడండి, దీంట్లో నాకు ఫైల్స్, కోడింగ్ ఫైల్స్ అని వచ్చేసినాయి. ఇలా మనం ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ ని ఒక జిప్ ఫార్మాట్ లో సేవ్ చేసుకుని ఆ జిప్ ఫైల్ ని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటాం. సో బట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసేటప్పుడు కాన్ఫిడెన్షియల్ చేస్తారు. పబ్లిక్ యాక్సెస్ ఎవరు, ప్రైవేట్ రిపోజిటరీలో చేస్తారు. సో మనకు రెండు చూపిస్తారు, ప్రైవేట్ రిపోజిటరీ ఎలా చేస్తారు, పబ్లిక్ రిపోజిటరీ ఎలా చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా ఇప్పుడు మనం గ్రాఫికల్ చేస్తాం. డైరెక్ట్ గా మనకి గిట్ హబ్ లో అకౌంట్ లాగానే నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను, ఇది నా గిట్ హబ్ అకౌంట్. ఇదంతా గ్రాఫికల్ చేసాను. వాట్ అబౌట్ CLI కమాండ్ లైన్ ద్వారా కూడా చేయొచ్చు కదా, ఎలా చేయొచ్చు అది నెక్స్ట్ పాయింట్. సో కమాండ్ లైన్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఎస్, గో ఫర్ మనకి కమాండ్ లైన్ ద్వారా చేయాలంటే మీ కంప్యూటర్ విండోస్ 10 కంప్యూటర్, ఇప్పుడు లైనక్స్ అనుకుని డైరెక్ట్ టెర్మినల్ ఉంటుంది. విండోస్ లో అయితే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, గిట్ లో పనిచేయాలంటే. ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి బిట్ బ్యాష్. సో గో ఫర్ బిట్ బ్యాష్. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో బిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. గిట్ బిట్ బ్యాష్ అని వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ గిట్ బిట్ బ్యాష్. ఫ్రీ సాఫ్ట్వేర్. మీకు డౌన్లోడ్ గిట్ బ్యాష్ అని కొట్టేసి మీకు ఓపెన్ అయిపోద్ది. గిట్ బ్యాష్ సాఫ్ట్వేర్ నేమ్ గిట్ బ్యాష్. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే డౌన్లోడ్ గిట్. మీది విండోస్ 7 కంప్యూటర్ అయినా విండోస్ 10 అయినా డౌన్లోడ్ గిట్ బ్యాష్ అని కొట్టండి. ఇది డౌన్లోడ్ అమ్మా. గిట్ బ్యాష్ ఫర్ విండోస్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయితే అది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ టెర్మినల్ ద్వారా మనకి ఇది డౌన్లోడ్ కొడితే మీకు గిట్ బ్యాష్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా వస్తాయి. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఏంటంటే మనకు టెర్మినల్ ఇస్తాడు. ఆ టెర్మినల్ ద్వారా మనం వర్క్ చేయొచ్చు, మన రిపోజిటరీ మీద పని చేయొచ్చు, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది బిట్ బ్యాష్ ఓపెన్ చేసాను. బిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే నాకు ఇలా టెర్మినల్ వచ్చింది. సో ఈ టెర్మినల్ లో చూస్తే మనకి సేమ్ లైనక్స్ కమాండ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి. ఈ టెర్మినల్ మనకి ఇప్పుడు మ్యాక్ ఓఎస్ ఉన్నా, విండోస్ 10 ఉన్నా, లైనక్స్ ఉన్నా, ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ టెర్మినల్ కామన్ గా యూజ్ చేస్తాం. సో కామన్ టెర్మినల్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైనా ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఆడియో వినపడుతుందా అందరికి? ఆడియో వినపడుతుందా అందరికి? హలో. Yes, sir. ఓకే, రైట్. ఉమా, మీ సైడ్ ప్రాబ్లం ఉందమ్మా, ఒకసారి చెక్ చేసుకోమా. ఆడియో అన్ప్లగ్ చేసి మనం ప్లగ్ చేసుకో, రైట్. సో నేను బిట్ బ్యాష్ ఓపెన్ చేస్తాను. వన్స్ నేను బిట్ బ్యాష్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే నాకు ఇక్కడ వచ్చేస్తాను. స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి. ఆ బిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఇలా స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. బిట్ బ్యాష్, గిట్ బిట్ బ్యాష్, లేదా ఇక్కడ టైప్ చేసిన మీకు వచ్చేస్తాయి గిట్ బ్యాష్. చూడండి ఇలా వస్తాం. ఈ గిట్ బ్యాష్ మనం ఓపెన్ చేయాలి. సో ఓపెన్ ది గిట్ బ్యాష్. ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సో ఇది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎక్కడ ఉన్నారు? బిట్ బ్యాష్ లో సిలో ఉన్నాను, యూజర్స్ హెచ్పిలో ఉన్నాను, ఈ లొకేషన్ లో ఉన్నాను. సి యూజర్స్ హెచ్పి అంటే మీరు గ్రాఫికల్ కూడా చూడొచ్చు. సో మీ కంప్యూటర్లోకి వెళ్ళి ఇది నా యూజర్ ప్రొఫైల్, సి డ్రైవ్ యూజర్స్, ఈ హెచ్పి అనేది నా యూజర్ ప్రొఫైల్, ఈ లొకేషన్ లో ఉన్నాను.
రైట్. సో ఈ లొకేషన్ ఉంది, ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి వర్క్ అంతా కూడా. సో ఇది రిమూవ్ చేస్తాను. ఎస్, రైట్, ఈ లొకేషన్ ఉంది. రైట్, ఇక్కడ మీరు మనకు కావాల్సిన డైరెక్ట్ క్రియేట్ చేయడం, క్లోన్ చేయడం ఇదంతా చేసుకోవచ్చు. రైట్, ఎల్ఎస్. ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లోకల్ రిపోజిటరీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనం చూసినట్టుగా ఎక్స్టర్నల్ రిపోజిటరీ, గిట్లో ఇదంతా కూడా ఎక్స్టర్నల్ రిపోజిటరీ. నీ లోకల్ నీ డెస్క్టాప్ లో నీకు ఒక రిపోజిటరీ కావాలి కదా, నువ్వు అక్కడి నుంచి ఇక్కడ ఎక్స్టర్నల్ రిపోజిటరీ పుష్ చేస్తావు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఎంకేడిఐఆర్ ఒక రిపోజిటరీ చేస్తాను. ఎంకేడిఐఆర్ డెమో రిపో 1, ఇది నా లోకల్ రిపోజిటరీ డెమో రిపో 1. ఓకే, సిడి స్పేస్ ఆ రిపోజిటరీకి వెళ్ళి డిఈఎంఓ డెమో రిపో 1 ఆ రిపోజిటరీకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒకటి ఉంటుంది, సో ఎల్ఎస్ కొట్టండి. ఈ రిపోజిటరీ దర్ ఇస్ నో ఫైల్స్. సో నేను ఏం చేసిన ఒక రిపోజిటరీ క్రియేట్ చేశాను, ఆ రిపోజిటరీకి వెళ్ళాను. ఆ రిపోజిటరీ వెళ్ళిన తర్వాత ఆ ఫోల్డర్ డెమో రిపో అనేది ఒక ఫోల్డర్, దాన్ని లోకల్ గిట్ రిపోజిటరీగా మార్చాలంటే ఒక కమాండ్ ఎంత చేయాలి. చాలా మంది ఇది ఎక్కడే మిస్టేక్ చేస్తారు. మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, ఆ ఫోల్డర్లోకి వెళ్ళాం, మీ వర్క్ డేటా అంతా కూడా ఆ ఫోల్డర్లో పెట్టుకుంటాం. ముందు మన డేటా అంతా పేస్ట్ చేసే ముందు దాన్ని ఆ ఫోల్డర్ని గిట్ లోకల్ రిపోజిటరీగా మార్చాలంటే ఒక కమాండ్ ఉంది, దాన్ని గిట్ స్పేస్ INIT గిట్ ఇనిషియేట్ కొట్టాలి. ఇక్కడ గిట్ ఇనిషియేట్ కొడితే ఆటోమేటిక్గా ఈ డెమో ఫోల్డర్ ఏమైందంటే ఫోల్డర్ నుంచి లోకల్ రిపోజిటరీగా మారింది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఈ కమాండ్ ముందు చూస్తే మీరు ఇక్కడ మీ లొకేషన్లోకి వెళ్తే సో ప్యారలల్గా చూపిస్తాను, డిఫరెన్స్ అర్థమైంది. సి డ్రైవ్లోకి వెళ్ళండి, సి డ్రైవ్లో యూజర్స్లో HP, ఇది మీ ప్రొఫైల్లో డెమో రిపో, ఇది మేము క్రియేట్ చేసిన ఫోల్డర్, ఇదే కదా ఈ లొకేషన్లో ఉన్నాం. ఇక దర్ ఇస్ నో డేటా, ఎంటీ ఫోల్డర్. ఈ ఫోల్డర్ నేను ఏం చేస్తానంటే గిట్ రిపోజిటరీగా లోకల్ గిట్ రిపోజిటరీగా మారుస్తున్నాను. మార్చాలంటే ఏ కమాండ్ ఎంటర్ చేయాలి, గిట్ ఇనిషియేట్. ఇప్పుడు చూడండి ఇక్కడ చేంజెస్ ఏం జరుగుతాయో, ఇక్కడ ఒక డాట్ గిట్ వస్తుంది మీకు HP. సో అగైన్ రిఫ్రెష్, సి డ్రైవ్ వెళ్ళండి, సి డ్రైవ్ యూజర్స్ HP, ఇది నా లోకల్ ప్రొఫైల్, ఇది నా రిపోజిటరీ. చూడండి ఇక్కడ ఫైల్స్, ఇది డెమో కాదు, ఇది కాదండి, డెమో 1 కదా మంది, డెమో రిపోజిటరీ 1, ఇది నా లొకేషన్ అండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమైందంటే ఆటోమేటిక్ మీకు లోకల్ లోకల్ రిపోజిటరీగా కన్వర్ట్ అయింది. రైట్, కన్వర్ట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ there is no files. రైట్, ఇక్కడ కొట్టి గిట్ స్పేస్ బ్రాంచ్ కొడితే ఇక్కడ మీకు బేస్ మాస్టర్ బ్రాంచ్ లో ఉంది డిస్ప్లే. రైట్, ఫస్ట్ ఆ కమాండ్ ఎంటర్ చేయాలి. ఆ కమాండ్ ఎంటర్ చేస్తే మాకు లోకల్ రిపోజిటరీ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు డేటాని మీ డెస్క్టాప్ మా ఫోల్డర్ లో కాపీ చేసుకోవాలి, ఈ డెమో రిపోలో కాపీ చేసుకోవాలి. మీరు పని చేయాలంటే ఒక కాపీని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్, ఈ డౌన్లోడ్ చేసే కాడ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు నాకు ఇది రిమోట్ రిపోజిటరీ, ఇప్పుడు నేను గిట్ బ్యాష్ లో ఓపెన్ వచ్చింది, ఇది లోకల్ రిపోజిటరీ, ఇది మీ లోకల్ డెస్క్టాప్ లో రిపోజిటరీ, ఇది వచ్చేసి రిమోట్ రిపోజిటరీ, CVHVD పబ్లిక్, ఇది రిమోట్ రిపోజిటరీ. అర్థమైందా లోకల్ రిమోట్ రిపోజిటరీ డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటాను నేను ఇక్కడికి కాపీ చేయాలి. ఎలా కాపీ చేస్తాం, క్లోన్ చేయాలి. ఎలా, మనకి క్లోనింగ్ మెథడ్స్ 2 అన్నమాట. ఇక్కడ వచ్చేసి కోడ్ కింద క్లిక్ చేస్తే HTTP క్లోనింగ్, SH క్లోనింగ్ 2 ఉంటాయి. HTTP జనరల్గా చేసేయచ్చు, సో అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే ఇచ్చేయచ్చు, మీ గిట్ యూజర్ నేమ్ పాస్వర్డ్. SH క్లోనింగ్ కీ అడిగిద్దండి. సో నేను ఆల్రెడీ కీ యాడ్ చేసే కాబట్టి ఇక్కడ అడగట్లేదు, నేను కీ రిమూవ్ చేస్తాను మీకు, సో దట్ మీకు డిఫరెన్స్ అర్థమైంది. ఇక్కడ గో ఫర్ SH కీకి వెళ్తే, సో ఆల్రెడీ నేను SH కీ యాడ్ చేసాను, ఐ విల్ రిమూవ్ మై SH కీ. ఎస్, SH కీ రిమూవ్ చేశాను. SH కీ రిమూవ్ చేసి ఇప్పుడు గో బ్యాక్ మీ రిపోజిటరీకి వెళ్ళండి. సో CVHVD పబ్లిక్ రిపోజిటరీ 2, ఎస్, ఇది నా నేను క్రియేట్ చేసిన రిపోజిటరీ. ఈ రిపోజిటరీ ఇప్పుడు కోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి HTTP ద్వారా క్లోన్ చేసుకోవాలి, ఇది ఒక మెథడ్. SH ద్వారా క్లోన్ చేయాలంటే మీరు క్లోన్ చేయలేరండి. చూడండి గిట్ హబ్, ఇది లింక్ SH ద్వారా, యూ డోంట్ హ్యావ్ ఎనీ పబ్లిక్ SH కీ ఇన్ యువర్ గిట్ హబ్ అకౌంట్. సో పబ్లిక్ కి సెట్ చేసుకోవాలి, మీరు క్లోన్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాపీ చేసుకొని నేను క్లోన్ చేసుకోవాలంటే నాకు క్లోన్ అవుదండి. సో ట్రై టు క్లోన్ ఇట్. గిట్స్ ఎలా క్లోన్ చేస్తాం, వాట్ ఈస్ కమాండ్, గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ URL నేమ్ పేస్ట్. Yes, try to clone. By default, you cannot clone. చూడండి, please make sure you have correct address. So repository does not exist. చూడండి, we are unable to clone it. ఇక్కడ డేటా ఏమైనా క్లోన్ అయిందా, LS, there is no data. క్లోన్ అవ్వలేదు అంటే డౌన్లోడ్ చేసుకోలేకపోయాం.
ఎందుకంటే డౌన్లోడ్ చేసుకోవాలి ఎస్హెచ్ ద్వారా ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే కీ అడుగుతుంది, ఎస్హెచ్ కీ సెట్ చేయాలి. ఈ కీ సెట్ చేయాలంటే మనకి ఇక్కడ మెథడ్ ఇచ్చాడు. సో యాడ్ న్యూ పబ్లిక్ కీ ఇది ఓపెన్ చేయాలి, కీ జనరేట్ చేసుకోవాలి. మనకి ఇక్కడికి వెళ్ళిపోయి సో కీ ఎలా జనరేట్ చేస్తామంటే వీ హావ్ 2 కమాండ్స్ టు జనరేట్ ది ఎస్హెచ్ కీ. ఎస్హెచ్ క్లిక్ చేసి జనరేట్ ఎస్హెచ్ కీ. యా ఫస్ట్ మనం కీ జనరేట్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. జనరేట్ న్యూ ఎస్హెచ్ కీ. ఎస్ ఇది కమాండ్ అంటే. సో ఇది మన విండోస్ మీద ఎంటర్ చేయాల్సిన కమాండ్. ఎస్హెచ్ కీ జన్ ఈ కమాండ్ ఎంటర్ చేయాలి. ఇది కమాండ్ ఏం చేస్తే నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకొని ఈ కమాండ్ మీరు గిట్ బ్యాష్ లో ఎంటర్ చేయాలి, పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎస్హెచ్ కీ జన్ డి ఆర్ఎస్సి అథెంటికేషన్ అవ్వదు, ఇదంతా ఓకే. ఇక్కడ వచ్చేసి మీ గిట్ హబ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. సో ఐఎమ్ గివింగ్ మై గిట్ హబ్ ఈమెయిల్ అడ్రస్. మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో గిట్ హబ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. సో అప్పుడు మనకి కీ డౌన్లోడ్ అయితే .com అది తీసుకెళ్ళి మన గిట్ హబ్ లో యాడ్ చేయాలి. ఈ కమాండ్ తీసుకెళ్ళి మీరు ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ ఉంది టెర్మినల్ ఎంటర్ చేయండి. పేస్ట్ ఎంటర్. ఎస్ ఎస్. సో అన్ని కూడా ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏం నేను పార్ స్పేస్ ఎంటర్ చేయట్లేదు. ఎస్ ఎస్. ఇప్పుడు నా కీ డౌన్లోడ్ అయింది. ఎస్హెచ్ కీ డౌన్లోడ్ ఏ లొకేషన్ లో డౌన్లోడ్ అయిందమ్మా? సి యూజర్స్ hb.ss అనే ఫోల్డర్ లో IDSRS అనే పబ్ అనే లొకేషన్ లో నాకు కీ డౌన్లోడ్ అయింది. సో మీరు ఆ లొకేషన్కి వెళ్ళండి. ఇప్పుడు సి లోకి వెళ్ళి సి యూజర్స్ ఓకే ఈ లొకేషన్కి వెళ్ళి HP ఇక్కడ .sh అనే ఫోల్డర్ ఉంటుంది. .ssh ఈ లొకేషన్ .sh ఫోల్డర్లోకి వెళ్తే ID_RS ఉంది కదా, ఇది ఎక్సెల్ ఫార్మాట్ బై డిఫాల్ట్. ఇది రైట్ క్లిక్ కొట్టి సో ఓపెన్ విత్ వర్డ్. సో ఓపెన్ లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేయండి. ఐ ట్రై టు ఓపెన్. ఈ కీ ఉంది కదా, ఈ కీ మొత్తం కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసుకున్న కీని అగైన్ గో ఫర్ గిట్ హబ్. ఇక్కడ గిట్ హబ్ లోకి వెళ్ళండి. గిట్ హబ్ లో మన కీ సెట్ చేయాలి కదా. ఎస్ గిట్ హబ్ లోకి వెళ్ళి న్యూ ఎస్హెచ్ కీ క్లిక్ చేసి యా ఇక్కడ టైటిల్ మై ఎస్హెచ్ కీ అని ఇచ్చేసి నేమ్ ఎదురు ఇచ్చి ఆ కీ ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. కీ మొత్తం కాపీ చేసాను. యాడ్ న్యూ ఎస్హెచ్ కీ. ఇలా ఎస్హెచ్ కీ యాడ్ చేయాలి. పాస్వర్డ్ అడుగుతుంది. ఎస్ ఎంటర్ ది పాస్వర్డ్. కన్ఫర్మ్. చూడండి కీ యాడ్ అయిపోయింది. నౌ కీ యాడ్ చేసిన తర్వాత ఈ రిపోజిటరీ ఒకసారి రీఫ్రెష్ చేయండి. గోపర్ రిపోజిటరీ. సో మళ్ళీ క్లోన్ చేయడానికి ట్రై చేయండి. మీకు అప్పుడు ఎర్రర్ మెసేజ్ అనేది ఎస్కేప్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కోడ్లోకి వెళ్తే నౌ యూ కెన్ సీ ఎస్హెచ్ కింద ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుందా? పబ్లిక్ కీ యాడ్ చేయమని? నో నథింగ్. ఎందుకంటే మనం ఆల్రెడీ కీ యాడ్ చేసాం. నో మీరు సక్సెస్ఫుల్ గా ఎస్హెచ్ ద్వారా క్లోన్ చేసుకోవచ్చు. HTTP ద్వారా డైరెక్ట్ క్లోన్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ SH, ఇది కూడా సేమ్ అనమాట. సో ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. దానికి రెండింటిలో URL డిఫరెన్స్ ఉంది. ఇది HTTP URL చూడండి. ఇప్పుడు HTTP URL మీరు ఇక్కడ కాపీ చేసుకున్నారు అనుకోండి, లుక్ లైక్ దిస్ ఇస్. దీని ద్వారా మీరు ఎక్స్టర్నల్ రిపోజిటరీ నుంచి మీ లోకల్ డెస్క్టాప్ లోకి క్లోన్ చేసుకోవచ్చు అని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ డేటా. అలాగే SH క్లోనింగ్. SH కింద చూడండి sh కాపీ దిస్ కమాండ్ అండ్ దెన్ ఎంటర్ హియర్. సో దీని ద్వారా కూడా మీరు క్లోన్ చేసుకోవచ్చు చూడండి. ఎస్. సో గిట్ హబ్ ఇక్కడ HTTP తో క్లోనింగ్, ఇది github.com, ఇది SH ద్వారా క్లోనింగ్. ఓకే ఇప్పుడు నేను SH ద్వారా క్లోనింగ్ చేస్తాను. ఇది కాపీ చేసుకోండి. ఎక్కడ క్లోనింగ్ చేసుకోవాలి? మీ లోకల్ రిపోజిటరీ ఉంది కదా, ఇక్కడ ఏమైనా డేటా ఉందా మీకు కూడా? LS కొట్టండి. there is no data. ఇక్కడ నేను క్లోన్ చేసుకోవాలి. వాట్ ఈస్ కమాండ్ క్లోన్? git స్పేస్ క్లోన్ స్పేస్ రిపోజిటరీ నేమ్ పేస్ట్. చూడండి రిపోజిటరీ వచ్చేసిన నాకు ఇందాక లేదు, ఇప్పుడు నేను క్లోన్ చేసుకున్నాం. మీరు ఇక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫోల్డర్ వచ్చేస్తుంది లోకల్ C డ్రైవ్ లో. HP లోకి వెళ్తే మన ఫోల్డర్ నేమ్ ఏంటంటే డెమో రిపోజిటరీ 1. చూడండి ఇక్కడ ఫోల్డర్. ఇంతకుముందు ఈ ఫోల్డర్ లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? క్లోన్ అంటే ఏంటి? డౌన్లోడ్ చేసుకున్నారు. ఎక్స్టర్నల్ రిపోజిటరీ నుంచి మీ లోకల్ డెస్క్టాప్ క్లోన్ చేసింది. ఇప్పుడు ఈ కాపీ మీద పని చేయాలన్నమాట. డేటా అంతా వచ్చేసిందా? రైట్. సో దీంట్లో డేటా వచ్చేసింది. ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇప్పుడు LS కొడితే ఈ ఫోల్డర్లోకి వెళ్ళండి. CD ప్లస్ చేంజ్ డైరెక్టరీ చేంజ్ అవ్వాలంటే యా ఇది ఎంటర్ చేయండి. ఎస్ కాపీ పేస్ట్ ఇయర్ ఆ లొకేషన్కి వెళ్ళండి. ఎంటర్. ఎస్ యా LS కొట్టండి అమ్మా. ఇప్పుడు ఏ డైరెక్టరీలో ఉన్నా నేను? ఈ CVHYD పబ్లిక్ రిపోజిటరీలో ఉన్నా. LS కొట్టండి. ఆ రిపోజిటరీలో ఉన్న డేటా మొత్తం ఓపెన్ అయింది నాకు. ఇక్కడ రీడ్మీ ఫైల్ ఉంది, పైథాన్ ఫైల్ ఉంది, టెస్ట్ ఫైల్ ఉంది, ఇవన్నీ ఫైల్ ఉన్నాయి. రైట్, ఫైల్స్ అన్నీ ఉన్నాయి. సూపర్. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఏ బ్రాంచ్ లో ఉన్నాను? గిట్ స్పేస్ బ్రాంచ్ అనుకుంటుంది. గిట్ స్పేస్ బ్రాంచ్. నేను
మెయిన్ బ్రాంచ్ లో ఉన్నా. ఇప్పుడు మనం మెయిన్ బ్రాంచ్ మీద వర్క్ చేయాలా? లేదు. మనం బ్రాంచ్ మనం క్రియేట్ చేసుకోవాలి కదా. ఇందాక మనం ఏం చేసాం, మనం వర్క్ చేయాలంటే మెయిన్ బ్రాంచ్ మీద పని చేయలేదు. ఇక సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని దాని మీద వర్క్ చేసి పుల్ రిక్వెస్ట్ పెట్టాం. ఇది గ్రాఫికల్ చేసాం. ఇప్పుడు సిఎల్ఐ ద్వారా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. యా, ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే వాట్ ఇస్ కమాండ్? గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ బ్రాంచ్ నేమ్ ఇవ్వచ్చు. గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ బ్రాంచ్ నేమ్. గిట్ స్పేస్ బ్రాంచ్ నేమ్ user1 కు బ్రాంచ్ క్రియేట్ చేసాం. అగైన్ గిట్ స్పేస్ బ్రాంచ్ కొట్టండి. గిట్ స్పేస్ బ్రాంచ్ user1 క్రియేట్ అయిందా? ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ నుంచి user1 బ్రాంచ్ లో స్విచ్ అవ్వాలి. వాట్ ఈస్ దట్ కమాండ్? స్విచ్ అవడానికి గిట్ స్పేస్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ user1. మెయిన్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచ్ లోకి షిఫ్ట్ అవ్వాలి. స్విచ్ టు బ్రాంచ్ user1. ఇప్పుడు అగైన్ గిట్ స్పేస్ బ్రాంచ్ కొట్టండి. మాస్టర్ మెయిన్ బ్రాంచ్ లో నుంచి యూజర్ బ్రాంచ్ లోకి షిఫ్ట్ అయ్యారు. గిట్ స్పేస్ బ్రాంచ్ చూడండి, user1 బ్రాంచ్ లో ఉన్నా, రైట్? యూజర్ బ్రాంచ్ లో సక్సెస్ఫుల్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఎల్ఎస్ కొట్టిన మన ఫైల్స్ వచ్చింది. ఇప్పుడు మీరు వర్క్ చేసుకోవచ్చు. మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేయడం కానీ, ఉన్న ఫైల్ మాడిఫై చేయడం కానీ ఏదైనా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు క్రియేట్ టచ్ F1 ఫైల్ 1 క్రియేట్ చేస్తుంది. ls కొట్టండి, F1 క్రియేట్ అయింది. యూ వాంట్ క్రియేట్ వన్ మోర్ ఫైల్, ఎస్ touch F2 touch text.txt touch space yeah text file create చేసాను. yes create ls కొట్టండి. యా, ఇలా 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. కొంత మోడిఫికేషన్ చేశాను, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను. గిట్ స్పేస్ స్టేటస్ కొట్టండి. చూడండి 2 ఫైల్స్, ఫైల్ 1 టెస్ట్ ఫైల్, 2 ఫైల్స్ నేను యాడ్ చేశాను. అక్కడ ఏం చూపిస్తుంది? అన్ట్రాక్డ్ ఫైల్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ మనం ఏం చేయాలి? మెయిన్ బ్రాంచ్ లోకి పుష్ చేయాలి. పుష్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఈ 2 ఫైల్స్ ని మనకి స్టేజింగ్ లో యాడ్ చేసుకోవాలి. F1 F2 క్రియేట్ చేస్తే కదా, ఎలా పుష్ చేస్తుంది దానికి మెథడ్స్ వచ్చేసి ఎస్ మన ఇప్పుడు ఏ బ్రాంచ్ లో ఉన్నాం? గిట్ స్పేస్ బ్రాంచ్ సబ్ user1 బ్రాంచ్ లో ఉన్నాం. 2 ఫైల్స్ క్రియేట్ చేసాం. యా, user1 బ్రాంచ్ లో ఉన్నాను, 2 ఫైల్స్ క్రియేట్ చేసాం. ఈ 2 ఫైల్స్ ని తీసుకెళ్లి మనం మాస్టర్ బ్రాంచ్ లోకి పుష్ చేయాలి. అది మన కాన్సెప్ట్. ఓకే, సో మనకి ఇప్పుడు గిట్ స్పేస్ స్టేటస్ కొడితే మనం చేసిన చేంజెస్ కనబడుతుంది. F1 క్రియేట్ చేసిన ఫైల్, టెక్స్ట్ ఫైల్, 2 ఫైల్స్ క్రియేట్ చేసాం. ఈ 2 ఫైల్స్ మనం పుష్ చేయాలి. పుష్ చేసే ముందు మనం యాడ్ చేయాలి. కమాండ్ వచ్చేసి ఎలా పుష్ చేస్తాం? 3 కమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి పుష్ చేసే ముందు ఫస్ట్ గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ డాట్ ఇచ్చేస్తే మీరు ఏదైతే చేంజెస్ చేశారో అవన్నీ కూడా ట్రాక్ చేస్తాము. మనకి పుష్ చేయడానికి రెడీ చేస్తుంది గిట్ స్పేస్ యాడ్. ఇప్పుడు గిట్ స్పేస్ స్టేటస్ కొట్టండి. చూడండి, న్యూ ఫైల్స్, 2 ఫైల్స్ కూడా ట్రాక్ కన్సిడర్ చేసిందమ్మా. కమిట్స్ చేంజెస్ టు కమిట్. ఇప్పుడు ఈ 2 మన కమిట్ కొడితే ఈ 2 ఫైల్స్ కూడా మనకి మాస్టర్ బ్రాంచ్ లోకి పుష్ అయిపోతాయి. ఈ ఫైల్ 1 మనం క్రియేట్ చేశాను, టెక్స్ట్ ఫైల్ 2 క్రియేట్ చేశాను. ఈ 2 ఫైల్స్ ని ట్రాక్ చేశాను. ఈ కమాండ్ ద్వారా గిట్ స్పేస్ యాడ్ దిస్ డాట్. ఆ కమాండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చి గిట్ స్పేస్ కమిట్ స్పేస్ -m. ఇక్కడ కమిట్ మెసేజ్, దిస్ ఈస్ ది this you can give any, this is commit done by user1 added 2 files, please merge it to main branch ఇలా కమిట్ చేసాం. ఓకే, ఎంటర్. యా, కమిట్ చేసాం. కమిట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ 2 ఫైల్స్ ని తీసుకెళ్లి మాస్టర్ బ్రాంచ్ కి రిక్వెస్ట్ పంపిస్తాము. కమిట్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ పుష్ చేయాలి. 3 కమాండ్స్. ఫస్ట్ కమాండ్ గిట్ స్పేస్ యాడ్ డాట్, నెక్స్ట్ గిట్ స్పేస్ కమిట్ -m కమిట్ మెసేజ్, నెక్స్ట్ పుష్ కమాండ్. పుష్ చేయాలి కదా, మీ లోకల్ రిపోజిటరీ డేటా అంతా కూడా మెయిన్ దాంట్లో పుష్ చేయాలి. గిట్ స్పేస్ పుష్ స్పేస్, నెక్స్ట్ కమాండ్ గిట్ స్పేస్ push space origin బ్రాంచ్ నేమ్ వచ్చేసి మనకి మన ఏ బ్రాంచ్ లో ఉందమ్మా? user1 బ్రాంచ్ లోకి మనం పుష్ చేయాలి. గిట్ స్పేస్ origin user1 -m. యా, గిట్ స్పేస్ పుష్ స్పేస్ origin space
ఓకే, యూజర్ వన్ బ్రాంచ్ లోకి పుష్ చేస్తాను. పుష్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి యూజర్ వన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందా మేనేజర్. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ మేనేజర్కి వెళ్ళింది. మేనేజర్ కంపేర్ పుల్ రిక్వెస్ట్ కొట్టంగానే మెర్జ్ అయిపోతే సేమ్ ఇందాక మన గ్రాఫ్కి ఎలా చేసాం అదే ఫార్ములా మనకి సిఎల్ఐ ద్వారా చేస్తాం. సేమ్ చాలా మంది గ్రాఫికల్ ఈజీగా చేసేస్తారు, బట్ సిఎల్ లో కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అదే డిఫరెన్స్. సో ఇందాక ఈ రిక్వెస్ట్ కూడా ఇస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ కూడా మాస్టర్ బ్రాంచ్ లోకి యాడ్ అయిపోతాయి. ఓకే, యాడ్ అయిపోతే ఇచ్చండి జస్ట్ కంపేర్ పుల్ రిక్వెస్ట్, compare pull text, yes, okay, create pull request, able to merge అయిపోతుంది. check or availability merge request, merge pull request, automatic merge అయిపోతుంది. yes, click on confirm merge request. చూడండి మెర్జ్ అయిపోయిన తర్వాత బ్రాంచ్ మీరు డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ బ్రాంచ్, ఎస్ డిలీట్ బ్రాంచ్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి ఇప్పుడు F1 యాడ్ అయింది, మెయిన్ బ్రాంచ్ లో F1 యాడ్ అయింది. తర్వాత మనం ఇంకొక టెక్స్ట్ ఫైల్ test.txt ఫైల్, రెండు ఫైల్స్ యాడ్ అయినాయి. దిస్ ఇస్ ది కమిట్ డన్ బై ది యూజర్ వన్. ఈ ఫైల్ ఎక్కడి నుంచి యాడ్ చేసాం, యూజర్ వన్ ద్వారా యాడ్ చేసాం. ఇలా మనం CLI మోడ్ ద్వారా మనం కమిట్ చేసి యాడ్ చేయొచ్చండి. క్లియర్? సో గిట్ స్పేస్ బ్రాంచ్, సో దర్ ఇస్ a git space branch. సో యూజర్ వన్ బ్రాంచ్ లో ఉంది. ఇప్పుడు బ్రాంచ్ కూడా ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్రాంచ్ క్రియేట్ చేసాం, మళ్ళీ న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని మళ్ళీ వర్క్ చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ కమిట్ చేస్తే మళ్ళీ చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ గిట్ స్పేస్ బ్రాంచ్, గిట్స్ చెక్అవుట్ మెయిన్ బ్రాంచ్ కి చెక్అవుట్ అవుతుంది. సో గిట్ స్పేస్ బ్రాంచ్ స్పేస్ మెయిన్. చూడండి ఇప్పుడు నేను మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాను. సో గిట్ స్పేస్ బ్రాంచ్ కొట్టండి, ఎస్ ఐ మీన్ మెయిన్ బ్రాంచ్, కేర్లెస్ కొట్టండి. ఇక్కడ మనకి గిట్ స్పేస్ సార్ ఇందులో ఇంకా యూజర్ వన్ బ్రాంచ్ చూపిస్తుంది కదా సార్, డిలీట్ అయినట్టు ఏం చూపించట్లేగా. పుల్ రిక్వెస్ట్ పెట్టాలి, మళ్ళీ మనం పుల్ రిక్వెస్ట్ పెట్టుకోగలుగుతాం. పుల్ కొట్టేస్తే మనం మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళి పుల్ రిక్వెస్ట్ కొడితే అప్డేట్ ఫైల్స్ అన్ని కూడా మనం మీ లోకల్ చెప్పేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మాస్టర్ లో అప్డేట్, రిపోజిటరీ లో అప్డేట్ అయ్యింది. ఇక్కడ మీకు వచ్చేది పుల్ రిక్వెస్ట్ పెట్టేస్తే ఇలా వస్తుంది. సబ్ బ్రాంచ్ నుంచి పుష్ రిక్వెస్ట్ చేసాం, పుష్ కొట్టినప్పుడు మెయిన్ బ్రాంచ్ లోకి వచ్చేసింది. పుల్ రిక్వెస్ట్ పెడితే మెయిన్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచ్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది. మళ్ళీ మరి సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడం, మళ్ళీ పని చేయడం, ఇలా చేయాలన్నమాట. క్లియర్? CLI ద్వారా, గ్రాఫికల్ ద్వారా. ఓకే రైట్. ఎస్, ఇంకా చెప్పండి ఇంకా డౌట్స్ వన్ బై వన్. సార్ ఇప్పుడు మనము CLI ద్వారా చేసేది ఓన్లీ సబ్ బ్రాంచ్ నుంచి చేసేది వరకే చేస్తాం, మెయిన్ బ్రాంచ్ చేసేది CLI లో మనం చేయడానికి. నో ఇప్పుడు మన గ్రాఫికల్ గా చేయొచ్చు, CLI ద్వారా చేయొచ్చు. గ్రాఫికల్ చేసిన మెయిన్ బ్రాంచ్ మీద పనిచేయం, CLI ద్వారా చేసిన మెయిన్ బ్రాంచ్ మీద పనిచేయమండి. మెయిన్ బ్రాంచ్ లో ఉన్న డేటాని క్లోన్ చేసుకోవాలి. మీరు మనకు ఈ రిపోజిటరీలోకి నేను క్లోన్ చేసుకున్నా, ఈ రిపోజిటరీలోకి డేటా క్లోన్ చేసుకొని ఇంకొక సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్ లో వర్క్ చేసి అక్కడి నుంచి పుష్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేది మెయిన్ బ్రాంచ్కి వచ్చింది. మెయిన్ బ్రాంచ్ మేనేజర్ అప్రూవ్ చేసిన తర్వాత ఆ డేటా అంతా కూడా మెయిన్ బ్రాంచ్ లోకి యాడ్ అయిపోయింది. మళ్ళీ మీరు నెక్స్ట్ టైం క్లోజ్ చేసుకున్నప్పుడు అప్డేట్ డేటా మీకు డౌన్లోడ్ అవుతుంది మెయిన్ బ్రాంచ్ నుంచి. అలా పనిచేయాలి. మెయిన్ బ్రాంచ్ మీద మనం వర్క్ చేయము, సబ్ బ్రాంచ్ లో మనం చేస్తాం. మెయిన్ బ్రాంచ్ అంతా మేనేజర్ చేసుకుంటాం. మెయిన్ బ్రాంచ్ లో మేనేజర్ దగ్గర ఉంటుంది పర్మిషన్, కూడా మెయిన్ బ్రాంచ్ కి పర్మిషన్ మేనేజర్ దగ్గర ఉంటుంది. మీరు ఏదైనా ఇప్పుడు సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని మీరు రిక్వెస్ట్ పుష్ చేసిన రిక్వెస్ట్ మేనేజర్కి వస్తుంది. సో ఎంప్లాయీ నుంచి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఫైల్ యూజర్ కమిట్ డన్ బై యూజర్ వన్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, మేనేజర్ అప్రూవ్ చేశాడు, ఆ ఫైల్ అనేది మెయిన్ బ్రాంచ్ లో యాడ్ అయింది. ఇన్కేస్ మేనేజర్ అప్రూవ్ చేయకపోతే ఈ ఫైల్ యాడ్ అవ్వదు, మళ్ళీ మీకు బ్యాక్ పంపిస్తాడు, కోడ్ తప్పు మళ్ళీ చెక్ చేయడానికి పంపిస్తారు. అలా వర్క్ జరుగుతూ ఉంటుంది. మేనేజర్ కి ఎంప్లాయీస్ కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట గిట్ హబ్ లో. ఓకే నెక్స్ట్ బాబు ఎంతమంది అటెండ్ అయ్యారు లాస్ట్ ఇంటర్వ్యూకి? ఫస్ట్ తారీఖు ఇంటర్వ్యూ ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు? సార్ 4 మెంబర్స్ సార్. ఎవరెవరమ్మా నేమ్స్?
నేమ్స్ హరికృష్ణ, రాఘవరెడ్డి. హరికృష్ణ ఏ బ్యాచ్? ఫస్ట్ బ్యాచ్. ఓకే, హరికృష్ణ ఒకలా. ఓకే సార్. ఓకే. రాఘవరెడ్డి, రాఘవ అంటే మన జేజూర్ బ్యాచ్. రాఘవరెడ్డి నెక్స్ట్. రాఘవ, నేను సార్ మహేష్. కంగ్రాచులేషన్ మహేష్. ఏది పార్టీ ఏది మరి? ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలి కదా సార్. అయిపోద్ది ఇంకా. ఓకే నెక్స్ట్. ఇంకో అతను ఉన్నాడు సార్, ఎవరో ఒక 4 మెంబర్స్ నేమ్ చూడాలి. షూర్. ఓకే, మిగతా వాళ్ళు అటెండ్ అవ్వాలా? సాయి నవీన్ అండ్ దుర్గా ప్రసాద్ మీరు అటెండ్ అవ్వలేదమ్మా ఈ ఇంటర్వ్యూకి? ఏ ఇంటర్వ్యూ సార్? ఇన్నోమైండ్స్ పెట్టారమ్మా. ఇన్నోమైన్స్ యాక్చువల్ గా మాకు విజయ్ సార్ కాల్ చేశాడు, రిజ్యూమ్ పంపిస్తున్నా అన్నాడు, కానీ నాకేం కాల్ రాలేదు. మీ రిజ్యూమ్ మెయిల్ వచ్చింది, చెక్ చేసుకోలేదా మెయిల్? లేదు సార్, వాళ్ళు యాక్చువల్ గా ఫ్రెషర్స్ అడిగారంట. 2020-21 పాస్ అవుట్ వాళ్ళు. ఫ్రెషర్స్. విజయ్ సార్ ఉండి 19 పాస్ అవుట్ ఉన్నాడు, కొంచెం కన్సిడర్ చేయండి అని పంపారంట రెజ్యూమ్. నో అది ఫ్రెషర్స్. మేబీ కన్సిడర్ చేయలేదేమో. రైట్. అది ఓన్లీ ఫ్రెషర్స్ చేశారు. ఫ్రెషర్స్ ఎవరున్నారు మన దాంట్లో? సాయి నవీన్ నువ్వు ఫ్రెషరే కమ్మా, అప్లై చేసావా? సాయి నవీన్ కూడా ఫ్రెషర్ కాదు సార్, ఫ్రెషర్ కాదు. ఓకే, 19 పాస్ అవుట్. ఓకే ఓకే నో ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్ చూద్దాం మంది. ఇంకా నెక్స్ట్ సాయిరామ్, నువ్వు కూడా ఎక్స్పీరియన్స్, టాలెంట్ ఎక్స్పీరియన్స్. సుమతి అందరూ ఎక్స్పీరియన్స్. ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ రౌండ్ లో మనం పంపిస్తాం. యా ఓకే. సో లీవ్ ఇట్ ఇట్ యూ. బ్యాక్ టు అవర్ టాపిక్. చెప్పండి, ఇప్పుడు డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం. I will ask batch wise. So, next to Uma garu, Sumati, Mahesh, మీ బ్యాచ్ ఏమైనా ఉన్నాయా డౌట్స్? సార్ ఆర్డిఎస్ టాపిక్ చెప్పండి సార్ ఒకసారి. అదే ఆర్డిఎస్ ఎస్క్యూఎల్ అది ఒకసారి చెప్పండి. 2 టాపిక్స్. ఎస్క్యూఎల్ గురించా? అవునవును సార్. ఎస్క్యూఎల్ సర్వర్ సైడ్ ప్రాబ్లమా, క్లయింట్ సైడ్ కనెక్టివిటీ ప్రాబ్లమా? ఆర్డిఎస్ టాపిక్ కి చెప్పండి సార్, మామూలుగా చేంజెస్. ఓన్లీ ఆర్డిఎస్. ఓకే షూర్. అవును. యా. సో ఆర్డిఎస్ మనకి డేటాబేస్ కింద వస్తాం. దానికి ఏంటంటే మనకి ఫస్ట్ గో టు యువర్ డేటాబేస్ లాగిన్. Login to your right. So once మీరు AWS dashboard login అయిన తర్వాత, so just click on RDS, relational data service. Manage relational database services. సో మనకి డేటాబేస్ వచ్చేసి క్లౌడ్ లో మనకి Azure లో ఉంది డేటాబేస్ కాన్సెప్ట్, AWS లో ఉంది, GCP లో ఉంది. Azure ప్లస్ GCP లో మనకి 2 సర్వర్స్ గురించి చెప్పాడు. SQL, MySQL గురించి మాట్లాడారు అక్కడ. బట్ ఇప్పుడు AWS లో మాత్రం మనకి ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చాడు అన్నమాట. సో డేటాబేస్ కి ఎక్కువ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అని కూడా మనకి AWS లో పెట్టాడు. ఇక్కడ వస్తే మనకి 6 డేటాబేస్ ఇచ్చాడు. ఈ ఫెసిలిటీస్ మనకి Azure లో లేదు, GCP లో లేదు అనమాట. సో AWS లోనే ఈ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ చూస్తే మనకి AWS ఓన్ డేటాబేస్ సర్వర్, సో SQL సర్వర్ ఒకటి, అమెజాన్ ఎరోరా. సో ఇట్స్ నాట్ ఫ్రీ. MySQL ఇది కూడా మనకి ఓపెన్ సోర్స్. MariaDB ఇది ఓపెన్ సోర్స్. PostgreSQL ఇది ఓపెన్ సోర్స్. ఈ Oracle, Microsoft SQL ఈ రెండు కూడా యూజ్ అమౌంట్ చార్జెస్ అవుతాయి. ఈ రెండు కూడా కమర్షియల్. రియల్ టైమ్ లో MNC కంపెనీలో ఎక్కువ యూజ్ చేసేది పెద్ద MNC కంపెనీలో ఎదురు Oracle కానీ మైక్రోసాఫ్ట్ SQL ఎక్కువ యూజ్ చేస్తారు. లో లెవెల్ కంపెనీస్, మీడియం ఆర్గనైజేషన్ లో ఎక్కువగా మనకి MySQL కానీ PostgreSQL కానీ యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది మనకి డేటాబేస్ లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన 6 ఆప్షన్స్ లో అమెజాన్ ఎరా ఇట్స్ నాట్ ఫ్రీ. సో మీరు అకౌంట్ టెర్మినేట్ చేసుకోవాలన్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఇది ఇన్స్టలేషన్ చేయండి. సో ఇది ప్రాసెస్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్ కింద ప్రొడక్షన్ డెవ్ టెస్ట్ ఇచ్చే తప్ప ఇట్స్ నో ఫ్రీ. ఇక్కడ ఫ్రీ ఇవ్వలేదు. ఇట్స్ నాట్ ఫ్రీ.
డేటాబేస్ SQL సెలెక్ట్ చేసుకోండి. SQL సెలెక్ట్ చేసుకుంటే కిందకి రండి. కింద టెంప్లెట్స్ కింద చూడండి, ఇక్కడ ప్రొడక్షన్ లో లాంచ్ చేయొచ్చు, డెవ్ సర్వర్ లో లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫీటర్, ఇక్కడ ఫ్రీ ఇచ్చారు. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఈ ఫీటర్. సో MariaDB చూడండి, జస్ట్ సెలెక్ట్ ఆన్ MariaDB. యా, MariaDB లో టెంప్లెట్స్ కింద వస్తే ప్రొడక్షన్, డెవ్, టెస్ట్, ఫ్రీ. MariaDB కూడా మనకి ఫ్రీ ఇచ్చారు. ఇది కూడా మనకి ఫ్రీ సర్వర్ అన్నమాట, డేటాబేస్ సర్వర్. PostgreSQL క్లిక్ చేయండి. PostgreSQL కి ఎత్తి మీరు ప్రొడక్షన్, డెవ్, టెస్ట్ ఇచ్చారు తప్ప దానికి ఫ్రీ లేదమ్మా. ఇక్కడ కూడా మనకి ఛార్జెస్ పడతాయి. PostgreSQL లాంచ్ చేసిన ఈ రెండు కూడా మనకి ఫ్రీ ఇచ్చారు. Oracle సెలెక్ట్ చేసుకోండి. Oracle లోకి వెళ్తే మనకి టెంప్లెట్స్ కింద చూస్తే ప్రొడక్షన్, డెవ్, టెస్ట్ ఉంది. దర్ ఇస్ నో ఫీ ట్రైల్. ఇక్కడ కూడా ఫీ ట్రైల్, ప్రొడక్షన్, డెవ్ ఉంది తప్ప ఫీ లేదు. ఇది కూడా చార్జబుల్. మైక్రోసాఫ్ట్ SQL కి వెళ్ళండి. ఎస్, దిస్ ఈస్ ఆల్సో చార్జబుల్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ SQL సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఎస్, ఇది కూడా మనకి కమర్షియల్, దర్ ఇస్ నో ఫ్రీ ఎడిషన్, రైట్. సో ఫ్రీ వచ్చింది మాత్రం మనకి ఈ రెండే ఇచ్చారు, MariaDB, SQL. సో మీరు MySQL లాంచ్ చేసుకోవచ్చు AWS డాష్బోర్డ్ లో. ఇప్పుడు ఈ 6 ఏదైనా లాంచ్ ప్రాసెస్ ఒకటేనమ్మా. సో మనకి స్టాండర్డ్ క్రియేట్ ఉంది, ఈజీ క్రియేట్. స్టాండర్డ్ క్రియేట్ లో ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. కస్టమర్ ఆప్షన్స్ ఉంటాయి అంటే మనకి అది ప్రొడక్షన్ లో లాంచ్ చేయాలా, డెవ్, టెస్ట్ లో, ఫ్రీ టెరా, ఈ ఆప్షన్స్ అనేవి కూడా ఈజీ క్రియేట్ లో కొన్ని ఆప్షన్స్ హైడ్ అయిపోతాయి, ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి అనమాట. సో బెటర్ వే అనేది స్టాండర్డ్ ఫార్మేట్ ఫాలో అవుతుంది. స్టాండర్డ్ క్రియేట్ MySQL ఇది సర్వర్ సైడ్, యాక్చువల్ గా ఇది అడ్మిన్ పీపుల్ చేస్తారు. క్లయింట్ సైడ్ కనెక్టివిటీ మనం చేసుకుంటాం యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం. బట్ రెండు మీకు చూపిస్తుంది. MySQL లోకి వెళ్ళి ఫస్ట్ MySQL సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి ప్రొడక్షన్, డెవ్, టెస్ట్, ఫీ టైర్ ఉంది కదా, ఫీ టైర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఫీ టైర్. సో ఇక్కడ వచ్చేసి మనకి అవైలబిలిటీ అంటే డ్యూరబిలిటీ అండ్ డిఫాల్ట్ ఆప్షన్. ఇక్కడ మీ డేటాబేస్ నేమ్, ఇది సేల్స్ డేటాబేస్, మార్కెటింగ్ డేటాబేస్, మీ ఆర్గనైజేషన్ డేటాబేస్, ఏ డేటాబేస్ ఆ డేటాబేస్ నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్ ఉంచేస్తాను, మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మాస్టర్ యూజర్ నేమ్ ఇష్టం, ఇక్కడ అడ్మిన్ ఉంది బై డిఫాల్ట్, నేను అడ్మిన్ ఇస్తున్నాను, మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత పాస్వర్డ్ కూడా మీ ఇష్టం. కస్టమ్ ఆటో జనరేట్ పాస్వర్డ్ కూడా ఆటోమేటిక్ అదే పాస్వర్డ్ జనరేట్ చేస్తే, లేదు కస్టమ్ పాస్వర్డ్ మీరు ఇస్తారు అనుకుంటే యూ కెన్ గో అండ్ గివ్ ది కస్టమ్ పాస్వర్డ్. ఆడియో నాట్ విజిబుల్, ఒకసారి మీ ఆడియో చెక్ చేసుకోండి అమ్మా. అందరికి ఆ ప్రాబ్లం ఉంది ఆడియో, ఎవరెవరికి వినపడుతుంది ఆడియో? హలో మహేష్, ఆడియో వినపడుతుంది? అది వినిపిస్తుంది సార్. శాలిని మీ సైడ్ ఒకసారి ఆడియో రీబ్యాక్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయాలి. రైట్ రైట్. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. సో కస్టమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి DB ఇన్స్టెంట్ క్లాస్, ఇది ఈ రేంజ్ ని బట్టి మన కాస్ట్ అనేది మ్యారేజ్. ఇక్కడ DB.T2.micro నార్మల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం T2.micro, T2.nano, T2.large అని ఇస్తాం కదా. డేటాబేస్ ఇన్స్టెన్స్ కి ఒకటే డిఫరెన్స్ అమ్మా. ముందు DB యాడ్ DB.T2.micro, ఇది ఒకటే మనం దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఇది DB ఇన్స్టెంట్ నార్మల్ ఇన్స్టెంట్ అని. DB.T2.micro వస్తాయి. ఇక్కడ నార్మల్ ఇన్స్టెంట్ కి ఓన్లీ T2.micro వస్తాయి. T2.micro ఆర్ T2.nano అలా వస్తాయి. T2 నుండి T3 అలా వస్తాయి. ఇక్కడ ఇది ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ రేంజెస్ వస్తాయి. ఫ్రీకి మాత్రం ఇది ఒకటే ఇచ్చాడు. మనం ప్రొడక్షన్ కానీ డెవలప్ సెలెక్ట్ చేసుకుంటే మిగతా రేంజ్ మనం DB.T3 స్మాల్, DB.T3 మీడియం, లార్జ్ ఇన్ని ఇచ్చాడు కదా. ఇవన్నీ ఐడియా అయిపోయింది ఎందుకంటే మనకి ఫ్రీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. సో ఫ్రీగా నాకు ఓన్లీ DB.T2.micro ఒకటి ఇచ్చాడు, అదే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టోరేజ్ హార్డ్ డిస్క్ టైప్. ఇక్కడ చూడమ్మా 3 టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఇచ్చారు. జనరల్ పర్పస్ SSD, GP2 హార్డ్ డిస్క్, IOPS SSD హార్డ్ డిస్క్. ఇది కూడా కొంచెం చార్జబుల్, మ్యాగ్నెటిక్ ఇంకా చార్జబుల్ అన్నమాట ఈ రెండు కూడా. సో కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తే అమౌంట్ చేంజ్ అవుతుంది అన్నమాట. సో మన టెస్టింగ్ లెట్స్ గో ఫర్ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఎలకోటెడ్ స్టోరేజ్ ఇప్పుడు ఎంత GB మనకి డేటాబేస్ 20 GB ఇచ్చాడు, మీరు 100 GB ఇవ్వచ్చు, లేదంటే 200 GB ఇవ్వచ్చు, లేదా 1000 GB కూడా ఇవ్వచ్చు, బట్ చార్జబుల్. సో డిఫాల్ట్ కూడా ఎంత GB ఇచ్చారు, నేను అంత GB తోనే DB ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. GB సో 20 GB ఇచ్చారు. ఎస్ 20 GB ఓకే. టెస్టింగ్ మనకి 20 GB సరిపోతుంది. నెక్స్ట్ కింద వచ్చేసి కనెక్టివిటీ. మీరు డిఫాల్ట్ VPC ఉందనుకోండి, మీ VPC లో క్రియేట్ చేసుకో ఇన్స్టెంట్. ఇక్కడ ఏ రీజన్ లో క్రియేట్ చేసినామో N-Virginia రీజన్, అన్వెరిజినల్ డిఫాల్ట్ VPC, ఒక్కొక్క రీజన్ కి ఒక VPC ఉంటుంది బై డిఫాల్ట్. మీరు ఆ VPC లో క్రియేట్ చేసుకోవచ్చు, లేదు మీకు కస్టమ్ VPC క్రియేట్ కావాలంటే మీరు ఇక్కడ కస్టమ్ VPC క్రియేట్ VPC క్లిక్ చేస్తే మీరు కస్టమ్ VPC కస్టమ్ సబ్నెట్ లో మీరు లాంచ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సో డిఫాల్ట్ VPC ఆర్ కస్టమ్ VPC. ఇక్కడ ఏ రీజన్ లో ఉన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ రీజన్ లో ఉన్నారనేది మెయిన్ అనమాట. ఇది N-Virginia రీజన్ లో ఉన్నాను. జోన్ ఇక్కడ రీజన్ వచ్చేసి N-Virginia,
లొకేషన్ వచ్చి యుఎస్ ఈస్ట్ 1 లో నేను ఇప్పుడు డీబీని లాంచ్ చేస్తున్నాను. ఇది డిఫాల్ట్ బీపీసీ లో లాంచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కస్టమ్ బీపీసీ కూడా లాంచ్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. సబ్నెట్ వచ్చేసి సబ్నెట్ గ్రూప్ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు కస్టమ్ కావాలి, కస్టమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ పబ్లిక్ యాక్సెస్ మాత్రం ఆల్వేస్ ఎస్ ఇవ్వాలి. మీరు నో ఇచ్చారంటే మీ లోకల్ డెస్క్టాప్ నుంచి మీ డీబీ క్లౌడ్ లో ఉన్న డీబీ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వలేదు. చాలా మందికి నో ఇస్తారు, కనెక్టివిటీ కనెక్ట్ అవ్వదు అనమాట, కనెక్ట్ అవ్వలేదు. మీరు కనెక్ట్ అవ్వాలంటే మీ లోకల్ డెస్క్టాప్ నుంచి క్లౌడ్ లో ఇంటర్నెట్ లో ఉన్న డీబీ కనెక్ట్ అవ్వాలంటే మీకు పబ్లిక్ యాక్సెస్ ఎస్ అని ఇవ్వాలి. సో దెన్ యూ కెన్ ఏబుల్ టు కనెక్ట్. సో విపిసి సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చేసి చూజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ క్రియేట్ న్యూ. ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు సెక్యూరిటీ గ్రూప్, లేదా న్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ విపిసి డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ జోన్స్ చూడండి, ఏ జోన్ ఉంది, రీజన్ వేరు, జోన్ వేరు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రీజన్ అంటే కంట్రీ వైజ్, ఒక కంట్రీలో నెంబర్ ఆఫ్ జోన్స్ ఉంటాయి, ఏ జోన్, బి జోన్, సి జోన్. మీ ఇన్స్టెన్స్ ఏ జోన్ లో, బి జోన్ లో, సి జోన్ లో, ఈ అన్ని జోన్లు యాక్టివ్ ఉంటాయని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఏ జోన్ లో ఒకసారి లాంచ్, ఏ జోన్ లో మీరు క్రియేట్ చేశారు, ఇట్స్ మేబీ లాంచ్ అవ్వచ్చు, లాంచ్ అవ్వకపోవచ్చు. అప్పుడు రోజు జోన్ చేంజ్ చేయాలి, బి జోన్ లో క్రియేట్ చేయాలి, మళ్ళీ బి జోన్ లో యాక్టివ్ ఉండొచ్చు. సో కొన్ని ఇన్స్టెంట్లు కొన్ని జోన్ లో యాక్టివ్ అవుతాయి, కొన్ని జోన్ లో యాక్టివ్ అవ్వదు అనమాట. సో జోన్ కి రీజన్ కి డిఫరెన్స్ ఉందన్నమాట. రీజన్ అంటే కంట్రీ, ఇది రీజన్. ఎన్ వర్జీనియా యుఎస్ ఈస్ట్ 1 ఇది రీజన్. ఆ రీజన్ లో మనకి మల్టిపుల్ జోన్స్ ఉంటాయి. ఈ అవైలబిలిటీ జోన్, ఈ జోన్ లో మన ఇన్సిడెంట్ లాంచ్ చేసేటప్పుడు ఏ జోన్ లో లాంచ్ చేస్తుంది, ఏ జోన్, బి జోన్, సి జోన్, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ జోన్ లాంచ్ చేస్తాం, ఏ జోన్ లో యాక్టివ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, మనకి నెక్స్ట్ వేరే జోన్ లో మళ్ళీ క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ బి జోన్ లో యాక్టివ్ ఉండొచ్చు, సి జోన్ లో యాక్టివ్, అన్ని జోన్లు యాక్టివ్ ఉన్నాయని మనకు తెలియదు అనమాట. ఏ జోన్ అయినా మనకి యాక్టివ్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను, నో ప్రిఫరెన్స్ అనుకోండి, యాక్టివ్ జోన్ క్రియేట్ అయిపోయింది డైరెక్ట్ గా. మీరు ఇక్కడ నో ప్రిఫరెన్స్, మీకు ఏ జోన్ యాక్టివ్ ఉన్నది మనకు తెలియదు, తెలియనప్పుడు ఏం చేస్తాం, నో ప్రిఫరెన్స్ పెట్టేస్తాం. ఆటోమేటిక్ గా యాక్టివ్ ఉన్న జోన్ లో మన ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోతుంది. రైట్. డేటాబేస్ అథెంటికేషన్ వచ్చేసి పాస్వర్డ్ అథెంటికేషన్, మిగతా అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్. జస్ట్ క్రియేట్ డేటాబేస్, లాస్ట్ లోకి వచ్చి క్రియేట్ డేటాబేస్ పెట్టినాం. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ డేటాబేస్. సో నా డేటాబేస్ క్రియేట్ అవుతుంది. లెట్స్ సీ. So it will take 10 to 15 minutes. Let's wait. So ఈ లోపల మన క్లయింట్ సైడ్ ఏది ఇన్స్టాల్ చేయమో సాఫ్ట్వేర్, క్లయింట్ సైడ్ మీరు డౌన్లోడ్, క్లయింట్ సైడ్ మనం ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది వచ్చేసి MySQL వర్క్ బెంచ్. ఇది మీరు క్లయింట్ మీ విండోస్ 10 లో మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. MySQL వర్క్ బెంచ్, జస్ట్ క్లిక్ ఓపెన్ MySQL వర్క్ బెంచ్. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. MySQL వర్క్ బెంచ్ ఓపెనింగ్. ఒక్కొక్క డీబీకి ఒక్కొక్క క్లయింట్ అప్లికేషన్ ఉంటుంది. పోస్ట్ GRUSQL కి వచ్చేసి PG అడ్మిన్, అలాగే మైక్రోసాఫ్ట్ SQL కి వచ్చేసి మనకి క్లయింట్ అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ SQL స్టూడియో, విజువల్ స్టూడియో ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. లెట్స్ సీ. సో ఇప్పుడు మనకి MySQL వర్క్ బెంచ్ 8.0 వర్షన్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఆ క్లయింట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని దీని ద్వారా మనం క్లౌడ్ లో ఉన్న సర్వర్ డేటా డీబీకి కనెక్ట్ అవ్వాలి. క్లౌడ్ లో ఉన్న డీబీకి కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కనెక్షన్ ఉంది, దిస్ కనెక్షన్. ఎస్, ఇది క్లయింట్ అప్లికేషన్ MySQL వర్క్ బెంచ్ ఫర్ MySQL. ఓపెన్ సోర్స్ డేటాబేస్ సర్వర్ కి MySQL. ఇది రియల్ టైమ్ లో ఎక్కువ ఈ కాంబినేషన్ ఇచ్చేస్తారు. ఇది క్లయింట్, అది సర్వర్ కి ఇచ్చేస్తారు మోస్ట్ ఆఫ్ ది కంపెనీ, ఎందుకంటే ఫ్రీ కాబట్టి. ఇట్స్ నాట్ చార్జబుల్. సో ఎనీవన్ కెన్ లాంచ్ దిస్, ఎనీవన్ కెన్ డౌన్లోడ్ దిస్ database server, then they can install this database server. This is my client application. You just start creating, just refresh. మనకి ఇక్కడ స్టేటస్ చూసుకోవాలి, క్రియేట్ అవుతుంది, అది యాక్టివ్ అయిన తర్వాత మనం దీనికి కనెక్ట్ అవ్వాలి. జస్ట్ క్రియేట్, రిఫ్రెష్, జస్ట్ క్లిక్ ఆన్ రిఫ్రెష్.
So meanwhile, I will ask one by one. Chandrakala, ఎంతవరకు వచ్చింది మీ ప్రాక్టీస్? సో ఓన్లీ AWS చేస్తున్నాను, ఇంకా DevOps స్టార్ట్ చేయలేదు. మీరు క్వశ్చన్స్ అడగట్లేదు అంటే ఏ కాన్సెప్ట్ చేస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చారు? ప్రాక్టికల్ అమ్మా, ఏ కాన్సెప్ట్ వరకు వచ్చారు అంటే ఐ మీన్ విపిసి వర్క్ చేశారా, లేకపోతే డేటాబేస్ వర్క్ చేశారా, లేదంటే కంటైనర్స్ వర్క్ చేశారా? అలా VPC చేశాను సార్. విపిసి చేశారా? కాన్సెప్ట్ వైజ్ చేసుకుంటారా అండి? నాకు వాట్సాప్ లో పింక్ చేయండి. సో పింక్ చేస్తే నాకు ఏంటంటే కంటెంట్ రాసుకుంటా, ఎవరెవరికి ఏ డౌట్లు ఉండో మళ్ళీ మనం నెక్స్ట్ సాటర్డే కనెక్ట్ అయ్యేటప్పుడు అవి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం 1 by 1. కొత్త కాన్సెప్ట్ డౌట్స్ చెప్పుకుంటూ వెళ్తాం. నాకు టైం సరిపోతుంది అందుకోసమే. మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ నోట్ చేసుకుని నాకు వాట్సాప్ లో పింగ్ చేయండి. సార్ ఈ విపిసి డౌట్ ఉంది సార్, నాకు ఈసీఆర్ డౌట్ ఉంది, నాకు ఇది డౌట్ ఉందని పింగ్ చేసి రేపండి. ఆ కాన్సెప్ట్ మీకు నెక్స్ట్ కనెక్ట్ అయినప్పుడు నేను క్లియర్ చేస్తాను. కీర్తి మీది ఎంతవరకు వచ్చింది మా ప్రాక్టీస్? సార్ అదే ఈసీఆర్ లో మామూలుగా మేనేజ్మెంట్ కన్సోల్ లో మనం కీని కాపీ చేసి దాంట్లో పుష్ చేస్తాం కదా సార్. ఓకే, అది డౌట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే గిట్ హబ్ లో రిపాజిటరీని కూడా కాపీ చేసి పేస్ట్ అదే పుష్ చేస్తాం కదా ఈసీఆర్ టాపిక్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్ లో. ఆ 2 టాపిక్స్ సార్. ఓకే, అది లాస్ట్ టైం చెప్పాను మా వీడియో మీరు చూడలేదా? ఈసీఆర్ కాన్సెప్ట్ షారుఖ్ అడిగారు లాస్ట్ టైం చెప్పాను. నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అంటే మామూలుగా కాపీ చేసి పుష్ చేసేది అదొక్కటే సార్. అంటే నాకు మామూలుగా రీజన్ వైజ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అదొక్కటే కమాండ్ పుష్ అవ్వట్లేదు, ఎర్రర్ అని చూపిస్తుంది. అది నేను కరెక్ట్ అయ్యి మీకు చూపిస్తాను. ఓకే ఆ గిట్ హబ్ రిపాజిటరీని కూడా రిపాజిటరీస్ మామూలుగా మనం ఈసీఆర్ కి సంబంధించిన కాపీ చేసి దాన్ని పుష్ చేస్తాం కదా కమాండ్ ని, అదొక్కటే సార్. ఆ టూ సార్. రైట్ ఓకే. ఓకే బాబు షారుఖ్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మన ఈ సైడ్? సార్ అది CI/CD లో మొత్తం క్రియేట్ చేసిన తర్వాత అది లింక్ కాపీ చేస్తారు కదా. CI/CD AWS అంటున్నావా? CI/CD జెంకిన్స్ లో అంటున్నావా? ఇది కోడ్ స్టార్ లో CI/CD. కోడ్ స్టార్, యా కోడ్ స్టార్ లో CI/CD మొత్తం అయిపోయిన తర్వాత మానిటరింగ్ డిప్లాయ్ అంతా అయిపోయిన తర్వాత కాపీ ఒక లింక్ కాపీ చేస్తారు కదా. లింక్ అవుట్పుట్ లింక్, అవును, ఎండ్ పాయింట్. ఎస్, అది రావట్లేదు సార్, అది కాపీ చేస్తారు. పైప్ లైన్ మీకు పైప్ లైన్ సక్సెస్ అయితే వస్తాం, అది లేదంటే ఐడియా ఉంటది. మీరు పైప్ లైన్ మీకు సోర్స్ బిల్డ్ ఇవన్నీ కంప్లీట్ సక్సెస్ గ్రీన్ కలర్ వస్తే మీకు అది అవుట్పుట్ డిస్ప్లే అయితే, లేకపోతే డిస్ప్లే అవ్వదు. అది మొత్తం అయింది సార్, అయినా రావట్లేదు. అది మొత్తం గ్రీన్ సింబల్ పడ్డది, అయినా అవుట్పుట్ రాలేదు. సార్ చూద్దాం అది. రాలేదు. ఓకే, నెక్స్ట్ పేపర్ సాయిరామ్. సారీ, సరే వాట్సాప్ చేయమ్మా నువ్వు. జస్ట్ వాట్సాప్, డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయి, నేను చెప్తాను. నెక్స్ట్ నవీన్ దుర్గా ప్రసాద్, ఎంతవరకు వచ్చిందమ్మా మన ప్రాక్టీస్? సార్ అవుతుంది సార్. ఓకే, AWS వరకు ఆల్మోస్ట్ ఓకే సార్. అవును, మిగతా టైంలో రావచ్చు. మిగతా టైంలో ఇప్పుడు మండే టు ఫ్రైడేలో మన పైన 18th ఫ్లోర్ లో మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకు టైం ఉంటే రండి. రోజు రావచ్చా సార్? రోజు అంటే రోజు కాదు, ఇన్ కేసు మీకు టైం ఉంటే 1 or 2 days వచ్చి మీకు డౌట్స్ ఉంటే, నాట్ ఓన్లీ సాటర్డే, మిగతా టైం నేను ఉంటా కాబట్టి మీరు వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఇంకొకటి ఇది చెప్పమ్మా. ఇది అసలు గిట్ హబ్ కి గిట్ ల్యాబ్ కి మూడిటికి ప్రాపర్ డిఫరెన్స్ ఏంటి సార్? అసలు 3 ఒకటేనమ్మా. గిట్ హబ్ 2 ఒకటే. గిట్ అనేది క్లయింట్ అప్లికేషన్, గిట్ ల్యాబ్ అనేది రిపోజిటరీ, గిట్ హబ్ కూడా రిపోజిటరీ. సో 2 కూడా రిపోజిటరీ. కాకపోతే ఏంటంటే అప్డేట్ గిట్ తర్వాత గిట్ ల్యాబ్ వచ్చింది, అప్డేటెడ్ వర్షన్ అంతే. చాలా మంది గిట్. ఓకే, అంటే ఇప్పుడు గిట్ అన్న గిట్ హబ్ అన్న ఒకటేనా సార్? గిట్ ల్యాబ్ గిట్ హబ్ 2 ఒకటే. గిట్ అనేది సాఫ్ట్వేర్, గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేసాం కదా, ఇది గిట్ అనేది. ఓకే, ఇది ఒక అప్లికేషన్, క్లయింట్ అప్లికేషన్. గిట్ అనేది క్లయింట్ అప్లికేషన్, గిట్ హబ్ గిట్ ల్యాబ్ అనేది రిపోజిటరీస్. పాత రిపోజిటరీ
లేటెస్ట్ ప్రాజెక్ట్ గిట్ ల్యాబ్. చాలా మంది కొంతమంది గిట్ ల్యాబ్ యూజ్ చేస్తారు, కొంతమంది గిట్ హబ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫేమస్ అయింది గిట్ హబ్, ఎక్కువ మంది గిట్ హబ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ మహేష్ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. ఉమా గారు, సుమతి మీది ఎంతవరకు వచ్చిందమ్మా? సార్ అయిపోతుంది సార్. AWS టాపిక్స్ అయిపోయినాయి. ఇవి Okay. జెంకిన్స్ డాకర్స్ దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. ఇక్కడ జెంకిన్ కాన్సెప్టా? అవును సార్. ఓకే ఓకే. మరి అలాగ ఉన్నప్పుడు నాకు పింక్ చేయాలి, నీకు నాకు టైం నేను సెట్ చేసుకుని చెప్పేవాళ్ళమ్మా. మీకండి జెన్కిన్స్, డాకర్ అవి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు సార్. ఇంకా జీరా ఒకసారి చెప్పండి సార్. జీరా లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఓకే, ఇప్పుడు జెంకిన్స్ డాకర్స్ వచ్చిందా? డాకర్ పుష్ చేయడం డౌన్. డాకర్ కూడా లాస్ట్ సాటర్డే చెప్పి, మీరు లాస్ట్ సాటర్డే జాయిన్ అవ్వలేదు కదా? లేదు సార్, ఏదన్నా క్లాస్ ఉంటే నైట్ ఇన్ఫార్మ్ చేయండి. షూర్ నో ప్రాబ్లం. ఓకే రైట్. నాకు వాట్సాప్ చేయండి మీ డౌట్స్, సో దట్ మీకు కామన్గా ఉన్న డౌట్స్ అన్ని కూడా ముందు చెప్పేస్తాను. అందరికి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. రైట్. చూడండి, ఇప్పుడు డేటాబేస్ మనకి రెడీలో ఉంది, అవైలబిలిటీలో ఉంది. ఐ కెన్ ఏబుల్ టు సీ ది డేటాబేస్. ఇలా డేటాబేస్ మీరు లాంచ్ చేయాలి. లాంచ్ చేసిన తర్వాత ఈ డేటాబేస్ మీద క్లిక్ చేయండి. సరే, ఇక్కడ మీరు ప్రతి ఒక్క డేటాబేస్ పోర్ట్ నెంబర్ మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలండి. ఇది డేటాబేస్ ఎండ్ పాయింట్ URL పోర్ట్ నెంబర్. MySQL కి పోర్ట్ నెంబర్ 3306, పోస్ట్ GRESQL కి 54 సంథింగ్ ఏదో వస్తుంది. మైక్రోసాఫ్ట్ SQL కి ఒక పోర్ట్ నెంబర్ వస్తాయి. ఈ 3 పోర్ట్ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దే విల్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ. So what is default port number for MySQL? 3306. What is default port number for PostgreSQL? A port number. Default port number for Microsoft SQL Server. ఈ పోర్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పోర్ట్ నెంబర్ ద్వారా మనం కనెక్ట్ అవుతాం. సో ఫస్ట్ మనం ఏం చేసి మన డేటాబేస్ నేమ్ database 1, ఇది మన డేటాబేస్ నేమ్, ఇది కాపీ చేసుకోవాలి. క్లయింట్ అప్లికేషన్కి వెళ్ళి ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్. ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇస్తాను. ఇక్కడ వచ్చేసి హోస్ట్ నేమ్ అంటే మనం అక్కడ IP అడ్రస్ ఇవ్వచ్చు, మీ DB IP ఇవ్వచ్చు, లేదంటే DNS నేమ్ ఇవ్వచ్చు, ఎండ్ పాయింట్ URL ఇవ్వచ్చు. ఇక్కడ పోర్ట్ నెంబర్ 3306 మీన్స్ SQL సర్వర్ కనెక్ట్ అవుతాం. ఇక్కడ వచ్చేసి హోస్ట్ నేమ్ ప్లేస్ లో ఇది వాడతాం. ఇది హోస్ట్ నేమ్, ఎండ్ పాయింట్ URL. కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్ హోస్ట్ నేమ్. ఓకే. డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మిన్, నేను యాజ్ ఇట్ ఇస్ అడ్మిన్ ఇచ్చాను. పాస్వర్డ్ చేంజ్ చేశాను. సో స్టోర్ ఇన్ వ్యాలిడ్ టుబ్లీ పాస్వర్డ్ ఎంటర్ చేయడం. పాస్వర్డ్ వచ్చేసి క్లిక్ ఓకే, పాస్వర్డ్ ఇచ్చేసి. సో టెస్ట్ కనెక్షన్, జస్ట్ క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్. క్లిక్ ఓకే. ఓకే కొట్టి ఇక్కడ కనెక్షన్ క్లిక్ చేయండి. కనెక్షన్ క్లిక్ చేస్తే మనకు కనెక్ట్ అవుతుంది. నా క్లయింట్ కంప్యూటర్ నుంచి క్లౌడ్ లో ఉన్న డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఓపెనింగ్ SQL ఎడిటర్. ఫైవ్ మినిట్స్ అయిపోయింది, క్లాస్ అయిపోయింది. సో జస్ట్ కనెక్ట్ అవ్వాలని ఏంటి ప్రాబ్లమ్? డేటాబేస్ క్రియేట్ చేసే కనెక్ట్ మనకి ఒక సెక్యూరిటీ గ్రూప్ లో ఒక రూల్ ఇవ్వాలి. సో మీకు కనెక్ట్ అవ్వలేదంటే గోపర్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. గోపర్ మై సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి ఏ పర్మిషన్ ఇవ్వాలమ్మా గుర్తుందా? లాస్ట్ టైం ఇచ్చాం కదా. జస్ట్ క్లిక్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి. సో బై డిఫాల్ట్ మీకు కనెక్ట్ అవ్వదు. సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేసి ఇన్బౌండ్ రూల్స్ లోకి వెళ్ళి ఒక రూల్ అలౌ చేయాలి. ఇన్బౌండ్ రూల్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ లోకి వెళ్ళి డేటాబేస్ ఇక్కడ చూసి ఆల్ ట్రాఫిక్ ఉంది కదా, యాడ్ రూల్స్ లోకి వెళ్ళి. సో మనకి MySQL అలౌ చేయాలి. MSSQL కాదు, మనం లాంచ్ చేసింది ఏంటో MySQL క్లిక్ చేసుకొని పోర్ట్ నెంబర్ 3300 అలౌ చేయాలన్నమాట. ఎనీవేర్. సో సేవ్, ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయింది. రైట్, సక్సెస్ఫుల్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి. అగైన్ కనెక్ట్. ఓపెన్ కనెక్షన్.
ఆ 3306 పోర్ట్ నెంబర్ ఎలా చేయకపోతే మీరు ఎంత ట్రై చేసినా కనెక్ట్ అవుతుంది, క్లయింట్ నుంచి డేటాబేస్ కి కనెక్ట్ అవుతుంది. అది మర్చిపోతుంది జనరల్ గా. సో ఆ పోర్ట్ ఆ రూల్ ఎలా చేయాలన్నమాట. సర్వర్ సైడ్ క్రియేట్ అయిపోయింది, క్లయింట్ సైడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం, కనెక్షన్ అంతా ఇచ్చేస్తాం, కనెక్టివిటీలో కనెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద పోర్ట్ నెంబర్ ఎలా చేయాలి. చూడండి కనెక్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. వన్స్ యూ allow the port number, I successfully connected to the my database server. Click on server status. Now you can see servers click running and active. Now it display the server status. See green color server status running, traffic allow చేస్తుంది, everything is fine. ఇక్కడ మనకి ఇక్కడ డిబి ఇంజనీర్స్ దీని మీద పనిచేస్తారు, క్వరీస్ మీద కానీ ఇక్కడ టూల్స్ దగ్గర స్క్రిప్టింగ్ రన్ చేయడం కానీ స్కోరీస్ కానీ ఇదంతా కూడా చేస్తారు. ఓకే, ఇలా కనెక్ట్ అవ్వాలి, రైట్. సో ఓకే అమ్మా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, నెక్స్ట్ క్లాస్కి నేను అన్ని రెడీ చేస్తాను. ఓకే, సో ఇంట్రో పరంగా ఏమైనా డౌట్స్? సార్ ఇది యా సార్ ఇది ఈకేఎస్ సర్వీస్ ఉంది కదా సార్, కుబర్నెటిస్ సర్వీస్. అవును, అందులో మనము క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు రోల్ అడుగుతుంది కదా సార్, ఆ రోల్ క్రియేట్ చేయాలి. అవును, ఆ రోల్స్ కి ఏమైనా స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయా? బట్ ఏదైనా ఇవ్వచ్చా సార్? అంటే నా దాంట్లో రోల్స్ ఉన్నవి, బట్ డ్రాప్ బాక్స్ లో రోల్స్ ఏం చూపించట్లేదు క్లస్టర్ క్రియేట్ చేసి. అదే స్పెసిఫిక్ రోల్ ఇవ్వాలమ్మా. క్లస్టర్ కి వచ్చేసి క్లస్టర్ సైడ్ ఈకేఎస్ క్లస్టర్ ఉంటుంది, ఈకేఎస్ క్లస్టర్ రోల్ ఇవ్వాలి. నోడ్ కి వచ్చేసి నోడ్ రోల్, నోడ్ కి వచ్చేసి నోడ్ కి సంబంధించిన రోల్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఓకే, నోడ్ కి ఒక రోల్ ఉంటుంది, క్లస్టర్ వర్క్ అంటే వర్కర్ నోడ్స్ కి ఒక రోల్, క్లస్టర్ ఒక రోల్, దానికి ఒక సపరేట్ రోల్, దీనికి సపరేట్ అన్నమాట. ఓకే ఓకే. ఇంకోటి ఇది పోర్ట్ నెంబర్స్ ది వెబ్ సర్వర్స్ ఇవి NGINX అపాచీ ఉన్నాయి కదా సార్, వాటికి కూడా పోర్ట్ నెంబర్స్ ముందే ప్రీ డిఫైన్ ఉంటాయా సార్? యా, ప్రీ డిఫైన్ పోర్ట్ నెంబర్స్ అవి కూడా. ఓకే ఓకే. ప్రతి ఒక్క ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ మీ మ్యాండేటరీ గుర్తు పెట్టుకోవాలి. అవి ఇంటర్వ్యూలో అడిగితే వెంబడే చెప్పారు అనమాట. దాని పరంగా కొంత ఎక్స్పీరియన్స్ కి అప్లై చేసే వాళ్ళు కొంచెం డెఫినేషన్స్ కొంచెం కరెక్ట్ గా, అంటే కండిషన్స్ కానీ కొంచెం కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలమ్మా. మన డౌట్స్ వస్తే మనకు క్లారిఫై చేయాలి. ఇక్కడ మీటింగ్ వేరే వాళ్ళు వస్తున్నారు, నేను వన్ అప్ చేస్తున్నాను, నాకు వాట్సాప్ లో పిక్ చేయండి, నెక్స్ట్ అయినప్పుడు మళ్ళీ మనం చూద్దాం. ఓకే రైట్. ఈ రికార్డింగ్ మీకు షేర్ చేస్తాను ఈమెయిల్ అడ్రస్ కి, సో అందరూ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ రోజు గిట్ మీద పనిచేయాలి.